పురాతనమైన ఒక గ్రంథం లేదా నిర్గమాకాండం. ఈ పురాతనమైన చరిత్రలో నిగూఢమైన భవిష్యత్తు సంగతులు దేవుడు చొప్పించాడు. పాత నిబంధన సంగతులన్నీ యుగాంతమందున మనకి బుద్ధి కలుగుటకే రాయబడ్డాయి. ఈ సంగతులు మనం ధ్యానిస్తున్నప్పుడు రేపేం జరగబోతుందో సంఘము ఖచ్చితంగా పసిగట్టాలి. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఎక్కడ లేనంత అడాబడి, ఎక్కడ లేనంత భయాందోళన, ఎక్కడ లేనంత పిరికితనం ఈ 1.5 year నుంచి ఎక్కువ పెరిగింది ఈ సొసైటీ. అంత భయం పట్టుకుందంటే ఆ భయం వెనకాల ఒక సైంటిస్ట్ లెటర్ దొరుకుతుంది. ఆ సైంటిస్ట్ ఎవరు కాదు, సర్ ఐజాక్ న్యూటన్. సర్ ఐజాక్ న్యూటన్ ఎవరంటే ఇంక అంతే సంగతి. ఇంకా ఆయన తెలుసుగా, సర్ ఐజాక్ న్యూటన్ కనిపెట్టిన ఆ గ్రావిటీ ఫోర్స్ని బట్టే ఈరోజు కారులో తిరుగుతున్నాం, చర్యకు ప్రతిచర్య. ఆయన కనిపెట్టిన ఈ సిద్ధాంతాన్ని బట్టి లేదా ఆయన కనిపెట్టిన ఈ యూనివర్సల్ లాను బట్టే ఈరోజు ర్యాకెట్లో లేదా విమానాల్లో ఎగురుతున్నాం. ఈరోజు సైన్స్ ఇంత వేగంగా అభివృద్ధి పొందుతుందంటే అనేక మేధావుల్లో ఈ మేధావు అప్పుడు ఎవరు, సర్ ఐజాక్ న్యూటన్. ఈ ఐజాక్ న్యూటన్ కనిపెట్టింది అంత ఎంత చిన్న విషయం కాదు. ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది, ఈ గ్రహాలు ఒకదానికొకటి ఎలా అనుసంధానమై ఉన్నాయి, ఈ స్పేస్ నుంచి మనం దాటాలి అంటే ఎంత ఫోర్స్ నుంచి వెళితే మనం ఈ భూమి యొక్క ఆకర్షణ నుంచి మనం దాటెళ్ళగలం, ఇలాంటి అనేక విషయాలు ఆయన చెప్పాడు. ఆయన మేధావి గనక అంత గొప్ప విషయాలు ఆయన మాట్లాడారు గనక ఆ గొప్పవాడికి ఎప్పుడు ఒక వెలుతుంది. ఆ వెలుతు ఏంటంటే ఈ ప్రపంచం ఇంత అందంగా, ఇంత చక్కగా, ఇంత సిస్టమేటిక్ గా నడుస్తుందిగా, ఇది ఖచ్చితంగా ఏదో ఒక రోజు దీనికి ఎండే ఉంటుంది. అది తన ప్రశ్న. అంటే ప్రతి వస్తువుకి ప్రారంభం ఎలా ఉందో ప్రతి వస్తువుకి ముగింపు ఉంటుంది. అంటే ఈ చొక్కాకి స్టార్టింగ్ డే ఉంటుంది, దీని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంటే ఈ మైక్ కానీ కెమెరాకి కానీ ప్రతి దానికి ఏ వస్తువుకైనా మీరు గుర్తుపెట్టుకోండి, దాని తయారీ తేదీ ఉంటుంది, దాని అంతం తేదీ కూడా ఉంటుంది. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత దీని మన్నిక ఉండదు. ఇది మీకు అర్థమైతే ఈ యూనివర్స్ లో ప్రతిదానికి, మొక్కకి ఒక వయసు ఉంది, ఈ ప్రతి దానికి ఒక వయసు ఉంది, చెట్టుకి మొక్కకి ప్రతి దానికి వయసు ఉన్నప్పుడు ఈ యూనివర్స్ కూడా ఖచ్చితంగా ఒక వయసు ఉంటుందని ఆయనకి అనుమానం. అంటే ఆ అనుమానంలో ఆయన దర్యాప్తు చేసి ఖచ్చితంగా ఎంత ప్రకృతి నడుస్తుందంటే ఈ ప్రకృతిని తయారు చేసినోడు ఉన్నాడు అని నమ్మేవాడు. అంటే సైంటిస్టులు అందరూ దేవుడిని నమ్మని వాళ్ళు కాదు, కానీ సైంటిస్టుల్లో దేవుడిని నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ నమ్మిన పెద్దవారిలో సర్ ఐజాక్ న్యూటన్ ఒకడు. ఇదంతా ఎక్కడుందంటే మీరు గమనించండి, 1.5 year బ్యాక్ మెయిన్ న్యూస్ ఛానల్లో వచ్చినాయి, మీరు చూసారు లేదు. అయితే ఆ ప్రింట్ మీడియాలో అంటే న్యూస్ పేపర్లో కూడా వేసారు. ఆ పేపర్ కడిగి నా దగ్గర ఇంకా ఉంది. ఇందులో రాసుకొస్తే ఆయన ఏమని వాపోయేవాడంటే ఈ ప్రపంచం ఎలా అంతమైపోద్ది అంటే ఖచ్చితంగా దీన్ని పుట్టించిన వాడు చెప్పాలి. దీన్ని పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడని వీళ్ళు ఎలా అంచనా వేస్తారంటే మేధావులు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒక ఆకారాన్ని చూసినప్పుడు ఆకారానికి ఒక డిజైన్ ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు నేను అంటున్నాను ఈ టేబుల్ ఉంది, దీనికి ఒక డిజైన్ ఉందా, దీనికి ఒక ఫోల్ ఉంది, మనకి బుక్ పెట్టుకోవడానికి దీనికి సదురైన స్థలం ఉంది, అంటే ఒక డిజైన్ మనకు కనబడుతుంది. ఈ డిజైన్ మనకు కనబడుతున్నట్టు దీని వెనకాల డిజైనర్ ఉన్నాడు. అలాగే ఈ చెట్టు మీరు జాగ్రత్తగా చూడండి, ఆ చెట్టు పత్రాన్ని కానీ దాని లోపల వెళుతున్న నరాల్లా ప్రయాణం చేస్తున్న దాని యొక్క ఏదైతుందో ఆ ఆకు యొక్క అంతర్గత అవయవాలు కానీ దాని యొక్క కిందకు దిగిపోయిన ఏర్లు కానీ ఇదంతా ఒక అందం, ఒక సిస్టమేటిక్, ఒక ఆకారంగా ఒక డిజైన్ మీకు కనబడుతుంది. మీరు చూడండి, అంటే ప్రకృతిలో ప్రతి దానికి డిజైన్ ఉంది. కనబడుతున్న ఇసుకరేణు మొదలుకొని, కనబడుతున్న చెట్టు మొదలుకొని, చెట్టు పొట్ట గుట్ట కొండ ప్రతి దానికి చివరికి నదికి అక్కడ వరకు ఎందుకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ట్యాప్ ఓపెన్ చేస్తున్నారుగా, ఆ ట్యాప్ ఓపెన్ చేస్తే లాస్ట్ చుక్క పడుతుంది. ఆ చుక్క కూడా ఎలా పడితే అలా పడిపోదు, దానికి ఒక నెంబర్ ఉంటుంది, గుర్తుపెట్టు. దాన్ని ఎవరైతే మనకి కరెంట్ కనిపెట్టిన ఆయన ఉన్నాడు, ఆయన పేరు నేను మర్చిపోయాను. కరెంట్ కనిపెట్టిన ఆయన పేరు ఎవరు? నాకన్నా గొప్పలు మీరు చెప్పండి. ఈ బొంద తామసాల పెడుతున్న బలుపు అని ఉన్నాడు. కరెంట్ కొనుక్కున్నది ఎవరు చెప్పండి? ఎవరు ఉంటారు? ఆయన పేరు అపోస్తుల శిష్యుల్లో ఒక పేరు, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తురాట్లేదు. కాదు, ఎవరు ఉంటారు సర్లేండి, ఇప్పుడు ఆయన గొడవలేదు. కానీ అయితే ఈయన నెంబర్ అంటే యూనివర్స్ ఒక నెంబర్ ఉందంటే ఈ నక్షత్రం కానీ, ఈ ఇసుకరేణువు కానీ, ఈ చెట్టు కానీ చివరికి ఇది ఒక డిజైన్ గా మనకు కనబడుతుందంటే ఆ నెంబర్కి సరిపోవాలి. ఇప్పుడు మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతాయా? ఆ మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్నప్పుడు ఆవిడ అందంగా ఉందని ఎలా చెప్తారు? తెల్లగుంట చెప్తారా? కొన్నిసార్లు నల్లగున్న ఆవిడ కూడా అందంగా ఉందంటారు.
మరి అందంగా ఉందని ఎలా చెప్తారంటే నెంబర్ ఉంటుంది 365 367 నాకు గుర్తులేదు. ఆ 365 నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఫేస్ కానీ తన యొక్క ఏదైతే ఉందో తన ఫిజికల్ స్ట్రక్చర్ అంతా సరిపోవాలన్నమాట. అంటే ఈ యూనివర్స్ లో ఏదన్నా అందంగా ఉందని చెప్పాలంటే ఆ నెంబర్కి సరిపోగలంటే ఈ డిజైన్ అన్నిటి వెనకాల ఒక నెంబర్ ఉంది, ఈ నెంబర్లు అన్నిటి వెనకాల ఒక సిస్టమ్ ఉంది, ఈ డిజైన్స్ అన్ని కనబడుతున్నాయంటే ఈ డిజైన్ల వెనకాల చెప్పండి డిజైనర్ ఉన్నాడు అన్నమాట. ఆయనే చెప్పండి దేవుడు. ఆ దేవుడు ఖచ్చితంగా దీన్ని పుట్టించాడు కనుక ఈ పుట్టించిన ఆయన ఖచ్చితంగా దీని ఎక్స్పైరీ డేట్ చెప్తాడు. ఎక్కడ చెప్తాడు? ఈ భూమి మీద తనకు సంబంధించిన డాక్యుమెంట్ ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటని నమ్మేవాడు ఆయన. ఆ ఒకే ఒక్క డాక్యుమెంట్ ఏంటంటే బైబిల్. ఆ బైబిల్ నమ్మేవాడు కనుక ఆ బైబిల్ ఆయనకి ఇష్టమైన పుస్తకాలు భవిష్యత్తు గ్రంథాలు ఏంటంటే ఒకటి ప్రకటన గ్రంథం, 2 పాత నిబంధనలో దానియేలు గ్రంథం. ఈ దానియేలు గ్రంథాన్ని ప్రకటన గ్రంథాన్ని బాగా నమ్మేవాడు. అందులో ఆయన బాగా నమ్మని మరొక అధ్యాయం ఏంటంటే ఈ నిర్గమాకాండం 12వ అధ్యాయం ఎవడంటే ఈ నిర్గమాకాండానికి దానియేలు గ్రంథానికి ఇంకా ప్రకటన గ్రంథానికి వీటన్నిటికీ ఒక లింక్ ఉంది. ఈ లింక్ అన్నిటినీ కలిపి ఈ ప్రపంచం అంతానికి ఒక లింక్ ఉంది. ఆ మాటలు అర్థమవుతున్నాయా? అంటే ఈయన ఎప్పుడైతే ఈ దానియేలు గ్రంథాన్ని ఈ ప్రకటన గ్రంథాన్ని దీన్ని చదివి తనకు అర్థమైన రీతిలో, మనం నమ్మాలని రూల్ లేదు, తనకు అర్థమైన రీతిలో కొన్ని లెక్కలు వేసుకుని ఆ ఏదైతే దానియేలు గ్రంథంలో ప్రవచనం ఉంటుంది అభిషేకం వచ్చేంత వరకు యెరూషలేములో బలి నైవేద్యం నిలిపివేయబడుతుందని ఆ యెరూషలేము యొక్క ఆ సంఖ్యను అంటే సంవత్సరము, అర్ధ సంవత్సరము ఇలాంటి నెంబర్స్ అన్ని ఆయన కోడ్ చేసి ఆ కోడింగ్ డీకోడింగ్ చేసిన తర్వాత ఆయన ఒక నెంబర్ తీసి ఈ ప్రపంచం ఎలా అంతమైపోతుందని ప్రకటన గ్రంథం నుంచి దానియేలు గ్రంథం నుంచి ఒక లెక్క రాసుకున్నాడు. ఆ లెక్క ప్రత్యేకమైన ఉత్తరం రాసుకుని ఆ ఉత్తరాన్ని దాచుకుని చనిపోయాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే ఈ ఉత్తరం ఎప్పుడో ఆయన బతుకున్నప్పుడు రాసుకున్నాడు. అది అంటే మొన్న సంవత్సరాల క్రితం దొరికింది. ఈ సంవత్సరాల క్రితం ఉత్తరం ఎప్పుడైతే దొరికిందో ఈ దొరికిన తర్వాత వీళ్ళు కుదురుంటారా? ఈ మేధావులని చెప్పుకున్న వాళ్ళందరూ చదివారు. ఆ చదివినప్పుడు గుండె కుబేలం అనిపోయిన వార్త ఏంటంటే ఇక న్యూటన్ చెప్పిన లెక్కల ప్రకారం ప్రపంచం ఇంకా త్వరలోనే అంతమవుతుంది, ఇక 3 పదుల కాలమే ఈ భూమికి ఉందని వాళ్ళకి అర్థం అయ్యింది. న్యూటన్ లెక్కల ప్రకారం అంటే ఎప్పుడైతే న్యూటన్ లెక్కల ప్రకారం ఇంకా 3 పదుల జీవితమే ఈ భూమికి ఉందని వాళ్ళకి అర్థమైందో అందరికి టెన్షన్ స్టార్ట్ అయింది. ఎలా అంతమవుద్ది ఆయన చెప్పలేదు కానీ అంతం మాత్రం దగ్గరలోనే ఉందని ఆయన చెప్పాడు. ఎలా అంతమవుద్ది ఆయన చెప్పలేదు కనుక ఎలా అంతమవుద్ది, ఎలా అంతమైపోద్ది, ఎలా అంతమైపోద్ది అని పెద్ద సైంటిస్టులా కొంతమంది పరిశీలన చేసి ఆ పరిశీలనలో ఎవరి థీరీలో వాళ్ళు పుట్టించారు. ఆ థీరీలో ఒక థీరీ మీరు విన్నారు, మీకు జ్ఞాపకం వస్తే నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆ థీరీలో ఒక థీరీ ఏంటంటే ఎవడో స్పేస్ నుంచి ఒక ఫోటో పంపించారట. ఆ పై నుంచి ఫోటో తీస్తే ఈ ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏంటి చెప్పండి, మంగళగతమా చెప్పండి, పసిఫిక్ మహాసముద్రం. ఆ పసిఫిక్ మహాసముద్రం అక్కడి నుంచి ఫోటో తీస్తే ఆ పసిఫిక్ మహాసముద్రంలో ఏదో ఆకారం వీళ్ళకి కనబడిందంట. ఇంకా జూమ్ చేశారట, ఇంకా ఆకారం ఇంకా జూమ్ చేశారట. ఆ జూమ్ చేస్తే వాళ్ళకి కనిపించిన ఆకారం ఏంటంటే పసిఫిక్ లో ఏదో పాము ఉందన్న. మీరు ఏమంటారు ఈ వీడియోలో? పాము అంటే బాగోదని దానికి ఒక సైన్స్ నేమ్ పెట్టారు. ఆ పాము అంటే బాగోదని దానికి పెట్టిన పేరు ఏంటంటే లివ్యతాన్. చూసారా ఈ వీడియోస్ ఎన్ని వచ్చినాయండి? యూట్యూబ్ లో అందరూ అంటే యూట్యూబర్స్ అందరూ మాట్లాడారు, న్యూస్ వాళ్ళు మాట్లాడారు, ప్రింట్ మీడియా మాట్లాడారు, ప్రతి ఒక్కరు మాట్లాడారు. కొంతమంది ఎక్స్ట్రీమ్ అయిపోయి ఆ లివ్యతానికి సంబంధించిన రెఫరెన్స్ యోబు గ్రంథం 41వ అధ్యాయంలో ఉన్నాయన్న. ఇలా ఎవరికి వారే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు లివ్యతాన్ వీడియోస్ అని కొట్టండి. తెలుగులో ఉన్న ప్రతి యూట్యూబర్ మాట్లాడాడు, నేషనల్ ఉన్న ప్రతి యూట్యూబర్ మాట్లాడాడు, ఇంటర్నేషనల్ మాట్లాడు ప్రతి యూట్యూబర్ మాట్లాడు, న్యూస్ మీడియా మాట్లాడు, BBC తెలుగు కూడా మాట్లాడు. ప్రతి ఒక్కరు అంటే ఈ లివ్యతాన్ వీడియోలు ఎందుకు హైలైట్ అయిపోయి ఉంటే న్యూటన్ త్వరలోనే అంతమైపోద్దని చెప్పాడు కనుక ఎలా అంతమైపోద్ది అంటే వీళ్ళు ఊహించి ఒక థీరీ పుట్టించారు. ఆ థీరీ ఏంటంటే ఈ పసిఫిక్ మహాసముద్రం ఒక పెద్ద పాము ఎదుగుతుంది. ఆ పాము ఒక రోజు బయటకు వస్తుందట. అది బయటకు వచ్చిన తర్వాత అంత పెద్ద పాము బయటకు వచ్చేసరికి ఆ 3వ వంతు నీరంతా భూమి మీదకి వచ్చి ప్రజలందరూ చచ్చిపోతారట. మిగిలిన వాళ్ళని అందరినీ అటు ఈ పాము మింగద్దట. వీళ్ళకి ఎవరు చెప్పిన పాము చెప్పింది? వీళ్ళకి ఎవరు చెప్పిందండి? వీడు ఇష్టం వచ్చినట్టు వీడికి ఏదో ఆకారంలో కనబడిందట. ఆ ఆకారంలో కనబడేసరికి వీడు ఏం చెప్తున్నాడు? పాము ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుందని చెప్తున్నాడు. దాని పేరు లివ్యతాన్ అన్నాడు. మరి కొంతమంది ఏమన్నారంటే ఇక లివ్యతాన్ ఇదేం కాదు కానీ ఈ భూమి మీదకి ఒక పెద్ద రాయి వచ్చి గుద్దేపోతుంది అన్నారు. అది రాయి అంటే బాగుందని దానికి ఒక పేరు పెట్టారు, గ్రహ శకలం. దాన్నే
ఆస్ట్రాయ్ అంటారంటే ఈ ఆస్ట్రాయ్ వచ్చి గుద్దేద్దండి, ఇడికి ఆస్ట్రాయ్ వచ్చి గుద్దేద్దని ఇడికి రాయి చెప్పింది ఇడికి. అంటే ఎవరి కారణం అడుగుతాను, పాము వల్ల కూడా పోద్దని ఒకడు, రాయి వల్ల పోతుందని ఒకడు, మరొక ఆయన ఏం చెప్పాడంటే ఇంక అది ఇది కాదు కానీ ఒక బ్లాక్ హోల్ అంటే ఒక కృష్ణ బిల వస్తుంది, ఆ బ్లాక్ హోల్ ఏం చేస్తుందంటే ఈ భూమిని మింగేస్తుంది. ఇవన్నీ ఎలా చెప్తారంటే న్యూటన్ లెటర్ దొరికింది వీళ్ళకి, ఎలాగో 30 సంవత్సరాలు అంతమైపోద్ది అన్నాడు కనుక, ఎలా అంతమైపోద్ది అంటే ఒకడు పాము అన్నాడు, ఎలా అంతమైపోద్ది అంటే ఒకడు రాయి అన్నాడు, ఎలా అంతమైపోద్ది అంటే ఒకడు బ్లాక్ హోల్ అన్నాడు, రకరకాల థియరీలు చెప్పారు, ఈ రోజుకే చెప్పారు. కానీ వింటాడు చెప్పిన ఈ ప్రపంచం ఎలా అంతమైపోద్ది అంటే పాము వలనో రాయి వలనో బ్లాక్ హోల్ వలన అంతమవుతుంది. కానీ ఈ ప్రపంచం ఎలా అంతమైపోద్ది అంటే నజరేయుడైన యేసు రాక వలన అంతమవుతుంది. ఈ మాట మీరు నమ్మాలి. మరి చెప్తున్నా, ఈ ప్రపంచం ఎలా అంతమవుతుంటే బయటోడు పాము వల్ల అంతమవుద్ది అంటాడు, బయటోడు ఆస్ట్రాయ్ వల్ల అంతమవుద్ది అంటాడు. కానీ ఎవడు నమ్మినా నమ్మకపోయినా ఒకరు ఖచ్చితంగా నమ్మాలి. ఆ ఒక్కరి పేరేంటంటే సంఘం నమ్మాలి. సంఘానికి ఖచ్చితంగా తెలియాలంటే ఈ ప్రపంచం ఎలా అంతమవుద్దంటే యేసు రెండవ రాకడ వలన అంతమవుద్ది. ఆ రెండవ రాకడ ఎలా జరుగుద్దో న్యూటన్కి తెలియకపోవచ్చు, ఆ రెండవ రాకడ ఎలా జరుగుద్దో సైన్స్ ల్యాబ్లకు దొరకపోవచ్చు, ఆ రెండవ రాకడ ఎలా జరుగుద్దో ఈ అంతం ఎలా జరుగుద్దో ఈ మేధావులు టీవీ ఛానల్లో కూర్చొని డిబేట్ చేయలేకపోవచ్చు. అది ఎలా జరుగుద్దో ఎవరికి తెలిసినా తెలియకపోయినా వధువు సంఘం గుర్తుపడతాది. ఎందుకంటే వరుడు వస్తున్నాడన్న సంగతి ఎవరో తెలుసా చెప్పండి? అమ్మమ్మకి తెలియదు చెప్పండి, పెద్దమ్మకే తెలియదు, ఎవరు తెలుసా చెప్పండి? వధువుకు తెలుసు. అంటే వరుడు వస్తున్నాడన్న గుర్తులు, వరుడు వస్తున్నాడన్న వైబ్రేషన్ ఖచ్చితంగా ఎవరు గుర్తుపడతారు చెప్పండి? సంఘము గుర్తుపడతాది. ఇప్పుడు చెప్పండి, సంఘం గుర్తుపట్టాలి అంటే వరుడు ఏవో గుర్తులు వెళ్ళాలి. ఆ గుర్తులేంటి? మన దేవుడికి వచ్చిన గొప్పతనం ఏంటంటే ఆయన చెప్పకుండా ఏమీ చేయడు, ఆయనకి చెప్పాలనుకున్న భక్తులందరికీ బయలుపరిచే దాసే చెప్పే ఉంటారంటే ఆయన చెప్పే చేస్తాం. ఇప్పుడు అలా చెప్పి చేసిన వాటిలో అనేకమైన వచనాల సందర్భాలు ఉన్నాయి. అలా చెప్పి చేసిన సందర్భాల్లో ఒక సందర్భమే ఈ నిర్గమాకాండము. చెప్పండి 12వ అధ్యాయం. ఏముంది నిర్గమాకాండంలో? చరిత్ర ఉంది. ఏముంది నిర్గమాకాలంలో? పురాతనమైన కాలం ఉంది. ఏముంది నిర్గమాకాండం 12వ అధ్యాయంలో? భౌగోళిక సాక్ష్యాలు ఉన్నాయి. ఏముంది నిర్గమాకాండం 12వ అధ్యాయులు అంటే భవిష్యత్తుకు సంబంధించిన, వర్తమానానికి సంబంధించిన పురాతనమైన దృష్టాంతపు సంగతులు ఉన్నాయి. చూద్దాం ఒకసారి ఏముంది. ఒకసారి సుమారు 8 వచనాలు చదువుదాం, మళ్ళీ మొదటి వచనం ఒకసారి చదువుదాం. మోసే అహరోనులు ఐగుప్తీ దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగూ సెలవిచ్చాను, యెహోవా వారితో ఎలాగూ సెలవిచ్చాను, నెలల్లో ఈ నెల మీకు మొదటిది, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. బాగా వినాలి. మోసే అహరోనులు ఐగుప్తీ దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగూ సెలవిచ్చిన. ప్రశ్న అర్థం చెప్పండి. ఏ వాక్యాన్ని మనం చదివినా ఆ వాక్యానికి సందర్భము చరిత్ర ఉంటాది. సందర్భం చరిత్ర లేకుండా ప్రతి దాన్ని అప్లై చేయడం మొదలు పెట్టామో ఈ వాక్యమే నీ మెడ గురుతాడే కూర్చుంటాది. నేను చాలా దిక్కుని చెప్పిన జోకే మీకు చెప్తాను వినండి. చాలా చర్చిల్లో సరిగ్గా సంఘం అంతా ఎప్పుడు నిండిపోతా చేస్తే 31st నైట్కి నిండిపోతా 31st నైట్కి అందరు జనం వచ్చేస్తారు. ఎందుకు ఎల్లయ్యగాడు, పొల్లయ్యగాడు, ఈ శివరుడు, మొదలుడు అందరూ వచ్చేస్తారు. ఎందుకంటే వీళ్ళకు ఫిలాసఫీ ఉంటుంది లోపలేటంటే ఇంకేడాది అంతా గాలి తిరిగాం ప్రభువా, అయినా నీ రెక్కల చాటు మమ్మల్ని భరించాం, మళ్ళీ వస్తున్నాం, ఇంకా లాస్ట్ గా మళ్ళీ ఒక చూపు చూపిస్తాం, నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే మమ్మల్ని కాపాడని దేవుడికి హాయి చెప్పడానికి వస్తారు. ఇప్పుడు 31st. ఈ 31st వచ్చినప్పుడు లోపల కుర్చీలు నిండిపోతాయి, బెంచీలు నిండిపోతాయి, బయట టెంట్లు నిండిపోతాయి, అన్ని నిండిపోతాయి. ఇంత జనం వచ్చి కూర్చుంటారు కనుక వచ్చిన వాళ్ళందరికీ ఆ 31st న్యూ ఇయర్ అనే ఫీలింగ్ రావాలి అంటే సరిగ్గా ఆ మిడ్ నైట్ ఏముండాలి? లవ్ ఫీస్ట్ ఉండాలి. లవ్ ఫీస్ట్ అంటే ప్రేమింది అంటే కక్కమ్మక్క టొక్క ఉండాలి. అది లేకపోతే మనకి న్యూ ఇయర్ లో ఉండదు. అని జరగవు సంఘంలో జరుగుతాయి. ఇదంతా జరిగిన తర్వాత మంచి దైవజనులు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి వాక్యం చేత ధైర్యం చెప్పాలి కనుక కొంతమంది వాక్యాల చేత మోటివేట్ చేస్తారు. మరికొంతమంది దైవజనులు ఏం చేస్తారంటే వాగ్దానం కార్డులు ఇస్తారు కదా. వాగ్దానం కార్డులు తీసుకోవద్దంటలేదు, వాగ్దానం కార్డులు నేను వ్యతిరేకం కాదు, కానీ వాగ్దానం కార్డులకు కూడా ఒక సందర్భం.
ఆ వాగ్దాన కార్డులు తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు వాగ్దాన కార్డు తీసుకుంటారు, అది లైసెన్స్ లాగా ఫీల్ అయిపోతారు. అందరూ తీసుకుని ఇంక ఏడాది దేవుడు నాకు లైసెన్స్ ఇస్తాడు, వాళ్ళు తిరిగిన పర్లేదు అనుకుంటారు. ఇలా ఫీల్ అవుతారుగా. ఇలా ఫీల్ అవుతున్నప్పుడు ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే, ప్రతి ఒక్కరికి కొంచెం మోటివేటెడ్గా ఉండాలి కనుక అందరినీ ఆశీర్వాదకరంగా మార్చాలి కనుక వీళ్ళు ఏం చేశారంటే, ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే, ఆడవారికి మగవారి కార్డులు వేరుగా వేరు చేశారు. ఆడవారి కార్డులు మగవారి కార్డులు ఏరు చేసినప్పుడు ఆడవారి కార్డులు మగవారి కార్డులు సెపరేట్ పెట్టాడు. అయితే సాయంత్రం ఇందు కార్యక్రమం ఉంటది కనుక ఆ ఇందు కార్యక్రమానికి కావాల్సిన ఆ సరుకులన్నీ కొనడానికి ఆయన మార్కెట్కి వెళ్ళాడు. ఎవరు? పాస్టర్ గారు. ఆయన మార్కెట్కి వెళ్తే మరి పనులు ఎన్ని ఉంటాయండి 31st నైట్కి? సండే స్కూల్ టీచర్లు గౌరవించాలి వద్దా? వాళ్ళకి ఆ రోజుకైనా ప్రైజ్ లేకపోతే నెక్స్ట్ సండే చెప్పండి సండే స్కూల్ వెళ్తే మేము చూద్దాం అంటారు. అంటారా? అందుకే సండే స్కూల్ టీచర్లను గౌరవించాలి, సంఘ పెద్దలను గౌరవించాలి, ఇంకా సాల్వాలు కప్పాలి, ఒకటా రెండే ఎన్నో తతంగ కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద పడుతుంది చెప్పండి? పాస్టర్ గారి మీద పడుతుంది. అందుకే పాస్టర్ గారు ఇవన్నీ మార్కెట్కి వెళ్ళాడు బాధ్యతగా కొనుక్కుని రావడానికి. ఈ లోపు ఈ వాగ్దాన కార్డులు ఎక్కడైనా పడితే మళ్ళీ కలిసిపోతాయేమని చెప్పి చర్చిలో కంగారుగా తిరిగే కుర్రలు ఉంటారు చూసారా, కంగారుగా తిరుగుతుంటారు. ఈ కంగారు కురగొట్టిన వాడిని పిలిచి, ఒరే సాయంత్రం వచ్చి అడుగుతాను జాగ్రత్త కొంచెం వాడికి ఇచ్చాడు. వీడి కంగారుడుగా కలిపేశాడు. చర్చిలో ఖాళీగా కంగారుగా తిరిగే కురగాలు ఉంటారు చూసారా, ఇలా మంచిగానే ఉంటారండి. వీళ్ళు ఏం చేస్తారు చెప్పినా, ఇలా బరకాలు వేస్తారు, కుర్చీలు వేస్తారు, అన్ని వేస్తారు. ఇలా కొంచెం జబ్బు ఏంటంటే వాకింగ్ చెప్పాడని మాయమైపోతారు. ఇలా జబ్బులకి అడుగుతున్నా, ఎక్కడైనా అలా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు బరకాలు వేసినా కుర్చీలు వేసినా వాకింగ్ చెప్పే టయానికి కూర్చొని వినాలి. మార్తమ్మ ఇలాగే కిచెన్లో తిరిగింది. ఏమన్నాడు? ఏమన్నా మార్త మళ్ళా ఆ వంటగదిలో తిరిగితే నా నోట్లో ఏం పెట్టాలని చూస్తున్నావే తప్ప నా నోట్లోంచి ఏమొస్తుంది తింటున్నావా? నాకు సర్విచ్చేయడం కాదు, ముందు నా ఓడేంటో విను, నా వాక్యం వింటూనే నాకు సర్విచ్చేయాలి. ఇలా చర్చిలో కంగారు భుజాల మీద నడుస్తున్నట్టు సంఘం ఫీల్ అయిపోతుంటారు చూసారు. కొంతమంది అడావుడు తిరుగుతుంటారు, వాక్యం అంటారు, కుర్చీలు ఎత్తారు, వాక్యం చెప్పడని మాయమైపోతారు. అలాగే ఈ కంగారు పడికి ఏదో పని చెప్పాలని పాస్టర్ గారు ఏం చేశారంటే, ఎవరు వెళ్ళరా నీకు పని చెప్తాను చెప్పి ఈ వాగ్దాన కార్డులన్నీ ఇస్తే ఏం చేశారంటే కంగారుగా కలిపేసి ఆ మొక్క పాస్టర్ గారు చెప్పాలిగా చెప్పలేదు. పాస్టర్ గారు తెలియక సాయంత్రం పని చేస్తున్నాడు. అలా ఇలా పని చేస్తుంటే వాళ్ళ కార్డు వీళ్ళకి వీళ్ళ కార్డు లాగా వచ్చేసరికి ఇందులో వయసులో ఉన్న కురగొడుకు కార్డు వచ్చింది. ఆ కార్డులు ఎలా ఉంది, వచ్చే ఏడాది గర్భవతి అవుతాడు చస్తాడు ఎలా అవుతాడని అడుగుతున్నాడు. ఆ వచ్చే ఏడాదికి ఎలా అవుతాడు? నేను ఎందుకు ఇలా చెప్తున్నా ఏదన్నా ఒక వాక్యాన్ని మనం చదివామంటే ఆ వాక్యానికి ఏముంటది చెప్పండి? కాంటెక్స్ట్, సందర్భం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, వచ్చే ఏడాది గర్భవతి అవుతావు అన్న దానికి కాంటెక్స్ట్ ఏంటి? ఆది కాండము. ఆది కాండములు ఎవరు మాట్లాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? శారమ్మ కోసము అబ్రహాంతో మాట్లాడు. కాంటెక్స్ట్, సందర్భము, చరిత్ర అంటారు. ఇలా ప్రతి వాక్యానికి ఒక సందర్భము, ఒక చరిత్ర ఉంటుంది. ఇది మీకు అర్థమైతే ఈ 12వ అధ్యాయానికి కూడా ఏముంది? ఒక సందర్భం చెప్పండి, ఒక చరిత్ర ఉంది. ఆ లోతుల్లోకి మనం వెళితేనే ఆ వాక్యం మనతో మాట్లాడటం చెప్పండి ప్రారంభిస్తుంది. ఇప్పుడు చూద్దాం ఏంటా మొదలు వచ్చిన మరలా ఒకసారి చదువుదాం. మోషే అహరోనులు ఐగుప్తులో ఉండగా, ఐగుప్తి దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగో సెలవిచ్చిన ప్రశ్న అడుగుతాను చెప్పండి. మోషే అహరోనులు ఐగుప్తి దేశంలో ఉండగా అన్నాడంటే ఉండగా ఏంటి? ఉండరా? ఉండకూడదా? వాళ్ళు అక్కడ వారు కాదంటే ఉండరు, ఉండకూడదు, వాళ్ళు అక్కడ వారు కారు. వాళ్ళు ఎక్కడ వారంటే వాళ్ళ వాగ్దాన భూమిలో ఉండాల్సిన వారు. వాగ్దాన భూములు ఉండాల్సిన వారు ఐగుప్తీలు ఎందుకున్నారు? చరిత్ర. వాగ్దాన భూములు ఉండాల్సిన మళ్ళీ ఐగుప్తీలు ఎందుకున్నారు? దానికి చరిత్ర ఉంది. ఏముంది దాని చరిత్ర అంటే, అబ్రహాం అని ఒక ఆయన తెలుసుగా. ఈ అబ్రహాం అనే ఆయనకి ముందు మైలురాకు ఒక రాయి ఉన్నాడు. మైలురాయి ఎవరంటే నోవహు ఉన్నాడు. నోవహుకు ముందు మళ్ళీ మైలురాయి ఎవరు? ఆదాం ఉన్నాడు. ఆదాం ఏం చేశాడు? వద్దన్న పని చేశాడు. ఎప్పుడైతే వద్దన్న పని చేశాడో అవ్వ ఆదాములు కలిసి ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం తెచ్చిపెట్టారో వ్యవస్థ కల్ట్ అయ్యింది, డిస్టర్బెన్స్ అయ్యింది, పాడయ్యింది. ఇంకా చెప్పిన అవ్వ తెంచి అవ్వతోనే ఆగిపోతే కథనం వేరేలా ఉండేమో గాని ఆ తర్వాత తెంచితే తిన్నది ఎవరో తెలుసా? ఆదాము తిన్నాడు. బైబిల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఏమో తెలుసా? మొదట ఆదాము మోసపరచబడలేదు గాని చెప్పండి అవ్వ మోసపరచబడి. దాని అర్థం ఏంటి అంటే ముందు ప్రయోగాలు ఎవరి మీద జరిగాయి? ఆదాం మీద జరిగాయి. కానీ ఆదాం పడలేదు. ఆదాం పట్టలేదు కనుక ఎట్టించి పడగొట్టాలని ప్లాన్ చేశాడు చెప్పండి సాతాను గాడు.
వాటి నుండి పాడుకుంటాడంటే అవ్వమ్మ తిన్నది తిన్నట్టుందా ఆయన కొన్ని ఇచ్చింది, ఆయన తిన్నాడు. ఆయన తింటే ఏమైంది? తింటే ఏమవడం ఏంటి? హెల్త్ డిస్టర్బెన్స్ వచ్చింది, ప్రకృతి డిస్టర్బెన్స్ అయింది, మన లైఫ్ ప్యానల్ డిస్టర్బెన్స్. ఒకటి రెండు కాదు, మొత్తం యూనివర్సల్ సిస్టమ్ గాడి తప్పింది. ఇంకా చెప్తానండి, ఆయన ఏదో చేస్తే మనకెందుకు అవుతుందండి అంటే ఆయన మన ఫెడరల్ హెడ్. గుర్తుపెట్టుకోండి, ఏంటైనా మన ఫెడరల్ హెడ్ అంటే మనకి ప్రతినిధి. అంటే మన ప్రతినిధి ఏం చేసినా దాని ఎఫెక్ట్ మన మీద పడతాది. అట్లా ఎట్లా అంటే మీకు ఉదాహరణ చెప్తాను వినండి. మా తాత ఉన్నాడు అనుకోండి, మా తాత జోదాలో బాగా ఆడి ఆస్తులన్నీ నష్టపరిచాడు అనుకోండి, దాని నష్టం యొక్క పరాకాష్ట తర్వాత పుట్టిన మనవడగా నా మీద పడతాదా? పడదా? పడతాది. ఎందుకు? నా తాత ఓడిపోయినప్పుడు నా తాతే ఓడిపోలేదు, మా అయ్యి కూడా ఓడిపోయాడు. మా అయ్యి ఓడిపోవడమే కాదు, మా అయ్యకి నేను పుట్టాను కనుక చెప్పాను. అంటే తలక ఏం చేసినా వెనకాలోల మీద పడతాది. ఇంకా చెప్తాను వినండి, 1947లో మనకేమొచ్చింది చెప్పండి? తెలియకపోతే రేపు పూర్తి అయిపోతుంది చూడమే. చెప్పండి, 1947 ఏమొచ్చింది? మనకు స్వతంత్రం వచ్చింది. మనం ఎప్పుడు పుట్టాం? 90s. నేనైతే 90s లో పుట్టాం. మనం 90లో పుడితే 1947లో స్వతంత్రం వస్తే 1947లో స్వతంత్రం వచ్చేటానికి నేను పుట్టానా? పుట్టలేదు. 1947 తర్వాత ఆ జనవరి 26కి రాజ్యాంగం స్థిరపరిచే సమయానికి నేను పుట్టానా? పుట్టలేదు. అంటే నేను ఏదైతుందో రిపబ్లిక్ డే నాడు నేను లేను, అలాగే ఇండిపెండెన్స్ డే నాడు నేను లేను. ఈ రెండు తేదీల్లో నేను లేకపోయినా నాకేమొచ్చిందో తెలుసా? స్వతంత్రం వచ్చింది. నేను లేనప్పుడు నాకు తెలియకుండా స్వతంత్రం ఎలా వచ్చింది? నా తలకాయలకు వస్తే చెప్పండి, నాకు వచ్చినట్టే. నా తలకాయలు రాజ్యాంగం మీద సంతకాలు పెడితే నేను పెట్టినట్టే. ఇప్పుడు మోడీ వేరే దేశానికి పోయి అక్కడ ఎక్కడో వేరే దేశంతో ఒప్పందం చేసుకుంటే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆటోమేటిక్ గా ఒప్పందంలో సంతకం పెట్టినట్టే. దీన్నే ఫెడరల్ హెడ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్తున్నానండి, ఇండియా అంట 11 మంది వెళ్ళి పాకిస్తాన్ మీద ఆడారట. ఆ పాకిస్తాన్ మీద గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ మీద ఓడిపోయారు అట్లా. ఇంగ్లాండ్ ఓడిపోయినప్పుడు ఎవరు రాస్తారు? ఇంగ్లాండ్ మీద ఓడిపోతే ఎవరు రాస్తారు? ఇండియా ఓడిపోయిన తర్వాత ఇండియా అంతా ఆడిందా? నడుతున్నారు. ఇండియా 120 మొత్తం మీద ఇన్ని కోట్ల మంది జనాభా ఆడారా? మన తరపు ఎంతమంది ఆడారు? 11 మంది ఆడారు. గట్టిగా ఆడితే మళ్ళీ బైరన్ పెట్టుకుంటే 12 మంది ఆడారు రింగ్ లో. ఈ 12 మంది ఆడితే వీళ్ళ 12 మంది 11 మంది ఓడిపోతే ఆటోమేటిక్ ఎంతమంది ఓడిపోయినట్టు చెప్పండి. ఇండియా అంటే వీడిని ఏమంటారంటే ఫెడరల్ హెడ్ అంటారంటే మనకి ప్రతినిధులు. వాళ్ళు ఏం చేసినా చెప్పండి మనకి వర్తిస్తాయి. ఇప్పుడు చెప్పండి, మనందరి ఫెడరల్ హెడ్ ఎవరో తెలుసా? ఆదాము గారు. ఇప్పుడు ఆయన మంచి చేసినా మంచి వర్తిస్తుంది, చెడు చేసినా చెడు వర్తిస్తుంది. ఎట్టా వర్తిస్తుంది అంటే ఆయనకి పుట్టాం గనక కాదా? ఆయనకి పుడితే కొన్ని వర్తించవా? ఆయన పుట్టిన నష్టాలే కాదు బుద్ధులు కూడా వస్తాయి. ఇంకా చెప్తున్నానండి, తాతలకి బట్టబొరలు ఉంటే మనవలకు వస్తున్నాయా లేదా? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. వస్తున్నాయా? వస్తాయి. ఇంకా చెప్తున్నాను, తాతలకి బట్టబొరలు ఉంటే మనవలకు వస్తున్నాయి. ఇంకా చెప్తాను వినండి, మన తాతలకి గుండె జబ్బులు ఉంటే తర్వాత హార్ట్ స్ట్రోక్ వస్తుందా లేదా? ఇంకా చెప్తాను వినండి, మన పూర్వీకులకి ఎవరికి డిసీజ్ ఉన్నా షుగర్ ఉంటే షుగర్ వస్తుంది, బీపీ ఉంటే బీపీ వస్తుంది. ఏది ఉంటే డిసీజులే వచ్చినప్పుడు పెద్దవారి యొక్క నేచర్ మనకి రాదా? వస్తాది. అందుకే ఒకప్పుడు పెళ్లి చేస్తే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. ఎందుకు? 7 కలిపి 14 లక్షలు ఇస్తాను కదా చెప్పండి. ఎందుకు చూసారు? అటు 7 తరాలు ఎందుకు చూస్తారంటే ఈ 7 తరాల్లో ఎవరికైనా వంకర బుద్ధి ఉంటే ఆ వంకర బుద్ధి కనుక పెళ్లి కొడుకు వస్తే వీడి పిల్లని రాసి రంపాన్ని ఎట్టేస్తాడని చెప్పి పెద్దోళ్ళందరూ చక్కగానే కాపురం చేశారని పెద్దోళ్ళు 7 తరాలు చూసి అప్పుడు వీడి సంబంధం ఒకేసారు. ఇప్పుడు ఇటు 7 తరాలు చూస్తారు. ఈ అమ్మమ్మలో తాతమ్మలో నానమ్మలో తినంగా కాపురాలు చేశారా? లేదంటే గయ్యాల కంపలు ఎవరైనా ఉన్నారా? ఆ కంపల బుద్ధి కనుక ఈ పిల్లకి వస్తే ఈ పిల్ల కుటుంబాన్ని మొత్తానికి రోడ్డు ఎక్కించేస్తుందని చెప్పి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి అప్పుడు పెళ్లి చేస్తారు. ఇప్పుడు అలా చూస్తున్నారా? ఎలా చూస్తున్నారు చెప్పిన? ఇన్స్టాగ్రామ్ లో చూసుకున్నారంట, వాట్సాప్ లో హాయ్ అన్నారట, ఎవరు లేనప్పుడు వీడియో కాల్ చేసుకున్నారట, ఫేస్బుక్ లో కూడా మాట్లాడేసుకున్నారట, ఎవరు ఒప్పుకుని ఇద్దరు పెళ్లి చేసుకుంటారట. పెళ్లి చేసుకున్న తర్వాత 3వ రోజుకు 4వ రోజుకి పిల్లందంట. వీడు ఎలాంటి అనుకోలేదు అన్నది. మరి నువ్వు ఎలా అనుకుని చేసుకున్నావు అంటే ఫేస్బుక్ లో చూసి మంచి. నువ్వు ఫేస్బుక్ లో ఏం చూసాడు ముఖం
ఫేస్బుక్ లో ఫేస్ కనబడిపోయింది, నేను అడుగుతున్నాను. ఆ ఫేస్బుక్ లో ఆ ఫేస్ నేచర్ అంతా తెలిసిపోయిందా? అందుకే చూడండి, ఇన్స్టాలో చూసుకున్నారు, వాట్సాప్ లో మాట్లాడుకున్నారు, ఫేస్బుక్ లో కన్ఫర్మ్ చేసుకున్నారు, ఎవరు ఒప్పుకొని పెళ్లి చేసుకున్నారు. 3వ రోజు ఆటో ఎక్కి కోర్టుకు వెళ్ళిపోయారు. ఇది ఈ రోజు పెళ్లి. ఈయన అడుగుతున్నాను, పెద్దోళ్ళు ఎందుకు చూసుకోరు? వాళ్ళకి అన్ని తెలుసు. పిల్ల సుఖపడదా, పిల్లోడు సుఖపడరా, అన్ని చెక్ చేసుకుని చేసేవారు. ఎందుకంటే బుద్ధులు వస్తాయి, తలకాయల బుద్ధులు పిల్లలకే చెప్పండి వస్తాయి. అందుకే ఆదాము బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో ఎంత పెట్టరైపోయారో తెలుసా? బాల్యం నుంచి నరుల చెడుతనం ఏమైపోయిందంటే భూమి మీద గొప్పదైపోయింది, చెడిపోయింది. ఆరోగ్యం వచ్చారు కదా జరుగుతుంది. అంటే ఆదాము తర్వాత బాల్యం నుంచి నరులు ఎలా ఉన్నారు భూమి మీద, వారి చెడుతనం గొప్పదై, ఆ గొప్పదైపోయిన చెడుతనం గొప్పగా చెప్పుకుని ఎంత గొప్ప అంటే, ఒక కయ్యేనన్న వాడు ఒకరిని చంపితే, క్షమించండి, కయ్యేనన్న ఆయన ఏబేలనే ఒక ఆయన్ని చంపితే, ఆ ఏబేలను చంపడం కయ్యేను 7 ప్రయత్నం అనుభవిస్తే, తర్వాత ఇంకొకటి లెమేక్ అనేవాడు చంపేసి వాడు ఏమంటారు చెప్పిన గొప్పకి, ఈ కయ్యేను కోసం 7 వస్తే నాకు 70 వచ్చినా ఇది ఒక గొప్ప. అంటే నరకడం గొప్ప అయింది, చంపడం గొప్ప అయింది, బహుభార్యతత్వం గొప్ప అయింది, అబద్ధాలు గొప్ప అయ్యాయి, గోపురాలు కట్టుకోవడం గొప్ప అయింది. చివరికి ఇది గొప్ప అయిపోయింది తప్ప దేవుణ్ణి పక్కన పెట్టడం ఇంకా గొప్ప అయిపోయింది. అప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే జలప్రలయం రప్పించి, ఆ జలప్రలయం చేత ఈ ప్రపంచాన్ని ఏం చేసి చెప్పండి అంతం చేశాడు. అలా అంతం అయిపోయిన తర్వాత కుటుంబం నిలబడింది. ఆ కుటుంబం పేరు చెప్పండి, నోవహు కుటుంబం. ఆ నోవహు కుటుంబంలో మళ్ళీ సేము హాము ఉన్నారు తెలుసుగా. ఈ సేము హాము నిలబడితే ఆ హాము సంతతిని విస్తరించిన వాడే అబ్రాహాం కుటుంబం వచ్చింది. ఈ అబ్రాహాం ద్వారా దేవుడు ఏమనుకున్నాడంటే మళ్ళీ ఈ ప్రపంచాన్ని విస్తరం చేయాలనుకున్నాడు. ఎందుకంటే నోవహు సంతానం తర్వాత ప్రపంచం విస్తరిస్తుంది అనుకునే టయానికి వీళ్ళు చేసిన జబ్బుకరమైన పరిస్థితులు ఏంటంటే, జలప్రాణికి ముందు ప్రజలు ఎలాగైతే ప్రవర్తించారో జలప్రాణం తర్వాత కూడా అలాగే ప్రవర్తించారు. ఏం చేశారు? నిమ్రోదు పరిపాలన కిందకి వెళ్ళారు, నియంత్రణ పరిపాలన కిందకి వెళ్ళారు. ఎప్పుడైతే నిమ్రోదు నియంత్రణ పరిపాలన కిందకి వెళ్ళారో దేవుడికి ఒక పెద్ద గోపురం కట్టి, ఆ దేవుడిని ఆ గోపురం పెట్టాలనుకున్న ఆ గోపురం పేరే బాబేలు. బాగునండి, బాబేలు గోపురం కట్టింది దేనికి? మనుషులు ఉండడానికి కాదు. మీరు హిస్టరీ చదవండి. బాబేలు గోపురం కట్టింది దేనికంటే దేవుణ్ణే గోపురంలో పెట్టడానికి. అంటే చుట్టూ గృహాలు కట్టుకుని సూదిగా ఒక గుడి కట్టి, ఆ గుడి తలుపున ఆ గుడి చివరిన ఒక తలుపు పెట్టి, ఆ తలుపులో నుంచి దేవుడు వస్తాడని ఒక పెద్ద మూఢనమ్మకం పుట్టించారు. మీరు ఎప్పుడైనా మీరు చూడండి, మీరు ఎక్కడైనా మీరు చూడండి, మీరు కావాలి చెక్ చేయండి. ఈ నైట్ మీరు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా గుడులు మీరు చూసారు, ఇలా సూదు గట్టి చివరిన ఒక తలుపు పెడతారు. మీరు చూసారు? ఎందుకు పెడతారు తలుపు? చివరిన ఒక తలుపు పెడతారు. చెప్పిన ఆ తలుపు ఎందుకు పెడతారని నువ్వు నేను తీస్తామని కాదు, చెప్పండి, దేవుడు వచ్చి తీస్తాడు. అంటే దేవుడికి సిగ్నల్ అందంటే ఎక్కడికి? ఆ దేవుడు ఉన్నాడు అక్కడికి. అందుకంట దేవుడు అలా వచ్చి ఆ తలుపు తీసుకుని అందులోంచి ఇలా వచ్చి ఇలా దిగి ఇలా వచ్చి వీళ్ళు ఇచ్చిన ఏవైతున్నావో ఈ పళ్ళు పలహారాలు ఏవైతున్నావో అవి తీసుకుని మళ్ళీ అలా తలుపు తీసుకుని అలా పొందుతారు. అంతు కట్టారు ఏ గోపురం? జిగ్రాడ్ హిస్టరీ అని ఏటో కొట్టాడు, మీకు తెలుస్తుంది. బాబేలు గోపురం. అందుకే పైన వాళ్ళందరూ ఈ బయట వాళ్ళందరికీ అలవాట్లు ఉన్నాయి. అందుకే సూదు గుళ్ళగడి ఏ గుడైనా, మీరు చైనా వాడిదైనా, ఇండియా వాడిదైనా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, ఎక్కడైనా, గ్రీకోడిదైనా, ఆఫ్ఘనిస్తాన్ ఇంక పక్కకి మీరు ఎక్కడికైనా పోండి, అటు ఆఫ్రికా అయినా ఎక్కడ పోండి, ఏ గుడి నిర్మాలైనా సూదుకి కడతారు. ఈ సూదికి గట్టి అలవాటు ఈ ప్రపంచంలోకి తెచ్చింది ఎవరంటే నిమ్రోద్ తెచ్చాడు. ఆ నిమ్రోద్ దగ్గర నుంచి సూది కట్టిన తర్వాత అందరూ సూది కట్టి ఆ పైన ఖాళీ పెట్టి దాన్ని తలుపెడితే, సేమ్ మన క్రైస్తవులు కూడా గుడి కట్టి దానికి ఒక ఖాళీ పెట్టి తలుపెడితే బాగుందని ఆ మధ్యలో ఏమింటారు చెప్పండి? ఎప్పటి ముఖ్యాంశాలు గంటెట్టారు. ఎందుకు గంట కూడా గంట కట్టారండి? లక్షల రూపాయలు. కొంతమంది చర్చలు గొప్ప చెప్పుకుంటారు, ఏంటి తెలుసా? ఆడికన్నా మనం పెద్ద గంట ఎట్టి అంటారు. ఎందుకు నడుతున్నాను? ఆడికంటే ఆ చచ్చోడి కన్నా మనం పెద్ద గంట నడుతున్నాం. గంట ఎక్కుతారా మీరు? సంఘం అడుగుతున్నాను. సంఘంలో మందులు లేక ఏడ్చే పెద్దమ్మలు ఉన్నారు, కొడుకులు చూడక ఏడ్చే తాతలు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు మెతుకులు ఉంటే పెట్టాలని ఉండదు, కానీ ఏం వెళ్తారంట? గంటకేసి కొట్టాలండి అందరినీ. ఆడికి బయట తిరగలేక తొలిపెట్టాడు, నీకు తిరగలేక గంటెట్టాడు. ఆడికి తిరగలేదు చెప్పండి, నీకు తిరగలేదు. సరే, విషయం పక్కన పెట్టాలి. ఎప్పుడైతే దేవుడికి తిక్కలేసే పనులు చేశాడు, దేవుడు చెదరగొట్టాడు. ఈ చెదరగొట్టే కార్యాన్ని దేవుడు ఏమంటాడంటే తారుమారు అన్నాడు. ఏంటంట? తారుమారు. బాబేలు తారుమారు. ఈ తారుమారు అయిపోతే ఏమైందంటే భాషలు మారి, అంటే అంతా ఒకటే భాష ఉండేది. ఈ భాష ఎప్పుడైతే మారిపోయిందో, ఈ భాష వైపు ఆడి భాష ఈడికి, ఈడి భాష ఆడికి అర్థం కాకపోయేసరికి ఇలా ఒక గుంపు చెదిరిపోయారు, అలా ఒక గుంపు చెదిరిపోయారు. ఎక్కడ ఒక గుంపు చెదిరిపోతే ఈ చెదిరిపోయిన గుంపు ఎప్పుడు మానవ మనుగడ ఎలా జరిగిందంటే, ఎక్కడ నీరు శాతము పచ్చదనము, ఎక్కడైతే నల్ల రాగడి తెల్ల రాగడి చెత్తటి నేలలు ఉంటాయో అక్కడికి మనుషుల మనుగడ జరిగింది.
ఇది చరిత్ర, మీరు కావాలంటే చదువుకోండి. అందుకే చెట్లున్న దగ్గర చెదిరిపోయారు, గొట్లున్న దగ్గర చెదిరిపోయారు. ఇలా మీ ఏదైతే ఉందో ఈ కొండ ప్రాంతాలకు చెదిరిపోయారు, సముద్ర ప్రాంతాలకు చెదిరిపోయారు, సదునైన ప్రాంతాలకు చెదిరిపోయారు, నదీ పరివాహక ప్రాంతాలకు చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోయారు అంటే మనుగడ ఎక్కడుంటే అక్కడికి చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన వాళ్ళందరూ ఏం చేశారంటే చెట్లలోకి చెదిరిపోయాడు, చెట్లకు మొక్కాడు, గుట్లలోకి చెదిరిపోయాడు, గుట్లకు మొక్కాడు, మెట్లలోకి చెదిరిపోయాడు, మెట్లకు మొక్కాడు, ఆడి నదిలోకి పోతే నదికి మొక్కాడు, సముద్రం దగ్గర పోతే సముద్రం మొక్కాడు. ఎక్కడికక్కడ పోయిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే అసలు దేవుడిని గాలి కుదిలేసి ప్రకృతికి మొక్కడం ప్రారంభించారు. ఈ ప్రకృతికి మొక్కడం ఎప్పుడైతే ప్రారంభించాడో మళ్ళీ ఈ ప్రపంచాన్ని ఒక లైన్ లోకి తీసుకురావడానికి దేవుడికి రెఫరెన్స్ కావాల్సి వచ్చింది. ఆ రెఫరెన్స్ గా ఉపయోగపడిన వ్యక్తే అబ్రహాం. ఎవరు? అబ్రహాం. ఆ అబ్రహామును దేవుడు ఎంపిక చేసి వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నీ ద్వారా, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తున్నాం. అంటే ఆశీర్వాదం అనే పదానికి బైబిల్ అర్థం ఏంటి చెప్పిన? మళ్ళీ ప్రజలు నా దగ్గరికి రావడం, అదే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ఇస్తాను, మళ్ళీ ఈ ప్రపంచంలోని ప్రజలందరినీ, దేశాలన్నీ నా వైపు తిప్పుకుంటాను. అందుకు నీకు వాగ్దానం ఇస్తున్నా ఏమంటే నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. ఆ మొట్టమొదటి సంతానాన్ని గుర్తుగా పుట్టిన వ్యక్తే ఇస్సాకు. ఇస్సాకు పుట్టిన వ్యక్తి ఇద్దరు. ఎవరు చెప్పండి? ట్విన్స్. ఎవరు? యోసేపు, యాకోబు. క్షమించండి, యాసావు, యాకోబు. ఈ యాకోబు పుట్టిన ఆయన మనకు తెలుసు. యాకోబు పుట్టిన ఆయన 12 మంది. ఈ 12 మంది ఎవరైతే పుట్టారు, ఈ 12 మందికి పిల్లలు పుడితే ఈ పిల్లలందరి ద్వారా దేవుడు ప్రపంచాన్ని ఆస్వాదించాలనుకుంటే ఇలా చేసిన తిక్కల పనికి చివరికి ఎక్కడ పోయారంటే ఆస్వాదకరంగా ఉండాల్సిన ఇశ్రాయేలు జాతి ఐగుప్తికి బానిసలు. నాకు అర్థమైందా? ఇలా ఐగుప్తిలో ఎప్పుడైతే బానిసలు అయ్యారో ఈ బానిసలు అయిపోయిన 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు ఎక్కెక్కి ఏడిస్తే తండ్రి అయిన అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబులకు మాట ఇచ్చిన దేవా మమ్మల్ని విడిపించవా, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారుస్తానన్నావే, మా ఆశీర్వాదం ఇంత బానిస బతుకులు అయిపోయినాయండి, మాకు స్వేచ్ఛ లేదా, లిబర్టీ లేదా, వాయిస్ లేదా, మాకు హక్కులు లేవా, మనుషులుగా బ్రతికే స్వేచ్ఛ మాకు లేదా, మమ్మల్ని విడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబుగా పుట్టిన నాయకుడే మోసే. అన్నమాట అర్థమవుతున్నాయా? ఆ మోసేకి సపోర్ట్ గా పుట్టిన నాయకుడే అహరోను. ఈ మోసే అహరోను దేవుడు ఐగుప్తికి పంపి ఆ ఐగుప్తిని అక్కడ పెట్టి వీళ్ళని విడిపించే టైం దగ్గర పడింది. ఆ టైము, ఆ సందర్భం చరిత్ర చెప్పే అధ్యాయమే చెప్పండి నిర్గమాకాండం 12 అధ్యాయం. అలా వచ్చారు నిర్గమాకాండం 12 అధ్యాయంలోకి. ఏం జరుగుతుంది? మోసే అహరోను ఐగుప్తు దేశం నుండిగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ప్రశ్న అర్థం చెప్పండి. నెలల్లో మొదటి నెల ఏంటంటే క్యాలెండర్ లో మొదటి నెల ఏంటి? గట్టి చెప్పండి, ఇంకా చెప్పండి. మీ బొంద నువ్వు చెప్పండి, నేను మళ్ళీ అర్థం చెప్పండి. ఎక్కడ చూసి చెప్పండి. నేను అలా అడుగుతా అంటే అలా కాదనేగా ప్రతిసారి అలా దొరుకుతున్నాను అడుగుతున్నాను. నెలల్లో మొదటి నెల ఎక్కడ? నెలలలో మొదటి నెల జనవరి కాదు. ఇక్కడ ఉన్నది మనం ఉన్నావా? ఇశ్రాయేల్ ఉన్నారు. అదేంటండి వాళ్ళ నెల మన నెల ఒకటే మొదటి నెల అవ్వాలంటే అవ్వదు. ఎందుకు అవుతుందంటే వాళ్ళ కాలమానం కొలత వేరు, మన కాలమానం కొలత వేరు. ఎలా అంటే మనకి రోజు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది? మీకు మన గురించి చెప్తానే వినండి. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత ఒక చెడ్డ అలవాటు వచ్చింది. ఆ చెడ్డ అలవాటు ఏంటంటే పుట్టినరోజు కార్యక్రమాలు ఎక్కువైపోయి. ఒకప్పుడు అందంగా పాస్టర్ గారినో ఎవరినో పిలిచి ప్రార్థన చేసి ఆ భోజనం ప్రేమ పెట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు పుట్టినరోజులు మారిని. ఆ జన్మదిన వేడికలు ఎలా చేస్తున్నారంటే వీడు పుట్టాడంట, అందుకు వీడు పొడుకోడంట, రాత్రి అంతా బండి తిరుగుతాడంట, ఈ గాలియాల చుట్టూ ఇంకో 4 గాలియాలు తిరుగుతారు. ఈ తిరుగునలందరూ ఈ ఊరికో సెంటర్ ఉంటదిగా, ఆ సెంటర్ లో బైక్లను పెట్టి గిర్ర జీరో కట్టలు కొట్టి ఆ మధ్యలో ఒక బండి స్టాండ్ వేసి అక్కడ ఒక కేక్ పెట్టి ఆ కేక్ ఏమైనా తింటారంటే ముక్కులేటు ఒకటి, చెవిలో ఒకటి, నెత్తి ఒకటి, రకరకాల పిచ్చి పనులు చేస్తారు. ఎంత తడవాడు చేస్తారంటే మరి భారతదేశానికి కాపాడేవాడు పుట్టాడు మనకి ఈదులో. రేపు అంతరిక్షంలోకి వెళ్తాడు వీడు. అందుకే ఈ వీరుడు సూర్యుడు కోసం తడావుడు. వీడు పడుకోడు, మనం పడుకోలేమని రాత్రికి. అందుకే బర్రని సౌండ్ కొట్టి సరిగ్గా కేక్ ఎన్ని గంటలకు కట్ చేస్తారు చెప్పండి? అది మీకు అర్థమైపోయింది. ఇంకా పండుగ 12 గంటలకి ఎంత కట్ చేస్తారు? మనకు రోజు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది? మిడ్-నైట్ 12 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారం, మనం వాడుతున్న క్యాలెండర్ ప్రకారం అర్ధరాత్రి 12 నుంచి మనకు రోజు స్టార్ట్ అయితే ఇశ్రాయేల్కి అర్ధరాత్రి 12 నుంచి రోజు స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి రోజు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఈవినింగ్ 6 PM. అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది ఏమంటే అస్తమయము ఉదయము. అంటే వాళ్ళ రోజు ఎప్పటి నుంచి? అస్తమయము ఉదయము కలగ ఒక రోజు. అంటే వాళ్ళకి సాయంకాలం 6 తర్వాత రోజు స్టార్ట్ అవుతుంది. మనకి
అర్ధరాత్రి 12 తర్వాత అంటే మన రోజులు వేరు వాళ్ళ రోజులు వేరు. ఇప్పుడు మన కాలం వేరు, అంటే కాలం ఒకటే, కొలిసే పద్ధతి వేరు, వాళ్ళ పద్ధతి వేరు. అందుకే మన మొదటి నెల జనవరి నెల అయితే వాళ్ళకి నేసాన్, దాని ఏప్రిల్లో అబీబ్ అంట. ఏమంటారు అయినా ఈ నెలలు ఏవైతున్నావో ఈ మాట్లాడుతూ మీరు మొదటి నెల 10వ తారీఖున ఏం చేయాలంటే ఒక గొర్రె పిల్లని తీసుకోవాలి. ఆ గొర్రె పిల్లని తీసుకుని మీరు ఏం చేయాలంటే 14వ తారీఖు సాయంకాలం అందుకు దాన్ని అబ్జర్వేషన్ లో పెట్టాలి. ఆ మాట వినాలి. ఇది మూఢనమ్మకం కాదు, కిట్టిచ్చిన పురాణం కాదు, మిథాలజీ కాదు, ఎవడో కూర్చుని రాసిన చక్కటి అందమైన కథ కాదు. ఇది వడిసిస్ మూవీ, గ్రీక్ కాథలు కూడా కాదు, గుర్తుపెట్టుకో. ఇది జరిగిన చరిత్ర, ఈజిప్ట్ లో రికార్డ్ చేయబడిన యథార్థమైన గాథ. ఈ రాస్తున్న చరిత్ర మీరు 10వ తారీఖున గొర్రె పిల్లని తెచ్చి 14వ తారీఖు దాన్ని అబ్జర్వేషన్ పెట్టి ఏం అబ్జర్వేషన్ లో పెట్టాలంటే దానికి జబ్బు కానీ, డాగ్ కానీ, ఇబ్బంది కానీ, దానికి ఏదన్నా దానికి కనిపించిన అంతర్గత అవయవాల యొక్క జబ్బు ఏదన్నా ఉంటే అది బలికి పనిచేయదు. నిర్దోషంగా ఉందో లేదో అబ్జర్వేషన్ ఎన్ని రోజులు ఉండాలి? 4 రోజులు. 10వ తారీఖు తేవాలి, 14వ తారీఖు వరకు దాన్ని అబ్జర్వేషన్ ఉంచాలి. దాన్ని అలా పరిశీలించిన తర్వాత సరిగ్గా సాయంకాలం ముందు 3 తర్వాత ఆ పస్కా బలి కోసం బలేసారు. ఈ బలేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ రక్తాన్ని అడ్డు కమ్ముకి నిలువు కమ్ముకి పూయాలి. ఈ అడ్డు కమ్ముకి నిలువు కమ్ముకి పూసిన తర్వాత ఆ రక్తం వెనకాలకు పోయి కుటుంబాలన్నీ, అంటే మీరు పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా ఎవరైనా కుటుంబాలన్నీ కూడుకుని గృహ కొడుకులు పెట్టుకుని ఆ రక్తం వెనకాల కూర్చొని చుట్టూ ఒక ప్రేయర్ చేసుకుని పరిశుద్ధమైన పాటలు, పస్కా పాటలు పాడుకుని రొమ్ములు బాదుకుంటూ ఆ మాంసాన్ని వండుకుని తినాలి. ఇది ఎందుకు మేము ఇదంతా చేయాలి ప్రభు అంటే మీకు టైం డేట్ దగ్గర పడిపోయింది. ఏమయ్యింది? ఎందుకంటే లేపేయాలని దేవుడు ఫిక్స్ అయ్యాడు. ఎవరిని? ఐగుప్తు దేశాన్ని. ఎందుకు? ఏదో జరుగుతుంది. ఏం జరిగింది? ఇది జరిగిన విషయం నీకు తెలిస్తే రేపు జరగబోయేదేటో నీకు స్పష్టంగా కళ్ళకి చెప్పాలి, అర్థం ఏముంది? ఆ 12వ వచనం చూడండి ఒకసారి. అదే 12వ అధ్యాయం 12వ వచనం త్వరగా ముగిద్దాం. ఈ లెసన్ నేను ఎక్కడ చెప్తే అక్కడ ఏదో డిస్టర్బెన్స్ జరుగుతుంది, దానికి కొంచెం జాగ్రత్తగా వినండి. ఏదైనా జరుగుతుంది. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చే ప్రశ్న చెప్పండి. ఐగుప్తులో రాత్రికి దేవుడు సంచరించిపోతున్నా. ఆ పదం మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను చదువుతాను, మీరు చూడండి. ఈ సభ అయిన తర్వాత రాత్రికి దేవుడు ఊరి మీద సంచరిస్తున్నాడంటే ఎలా ఉంటదండి? ఇంకోసారి చెప్పనా? సంచరించడమే కాదు, ఇంటికి ఒకరిని చంపేస్తాడంటే ఎలా ఉంటాది చెప్పాలి. ఇంకోటి చెప్తానండి, ఈదులో ఒకే రోజు ఇద్దరు చచ్చిపోతే ఎలా ఉంటాం. ఇంకా చెప్తానండి, ఇద్దరు చనిపోవడం కాదు, 5 చనిపోతే ఎలా ఉంటాం. ఇంకా చెప్తానండి, ఊర్లో ఒకేసారి 60 మంది చనిపోతే ఊర్లో ఎవడుంటే ఖాళీ, ఎవడ రాడు, ఏదో జరుగుతుందన్న భయం, ఏదో జరుగుతుందన్న ఆందోళన. 2 చనిపోతే ఎలా అయిపోతే, 3 చనిపోతే ఎలా అయిపోతే, ఈదులో 2 చనిపోతే ఎలా అయిపోతే, దేశంలో ఎక్కడ చూసినా ప్రతి ఇంటికి చెప్పండి ఒక మనిషి చనిపోయి. అంటే ఐగుప్తి ఫరో సింహాసనం మీద కూర్చున్న తొలి సంతానం మొదలుకొని కింద దాసుడి సంతానం వరకు, ఇక్కడ జంతువుల తొలి సంతానం వరకు ప్రతి ఇంటిలోకి శవములు వేస్తాయి. ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ప్రతి దిక్కున ఏడ్చారు. ఎంతకింత ఎలా ఏడ్చారంటే కారణం ఏంటి చెప్పిన? శవాల గోస ఎక్కువైంది. ఈ శవాల దోశ ఎప్పుడైతే ఎక్కువైపోయిందో, ఎందుకు దేవుడు ఇంటికి ఒక శవాన్ని లేపుతాడు? కేవలం ఐగుప్తీయులనే చంపుతానన్నాడా? గమ్మత్తని చెప్పిన, ఐగుప్తీయులనే కాదు, ఇశ్రాయేలీలను కూడా చంపేస్తారు. ఎందుకు? ఐగుప్తీయులు ఏం చేశారో చెప్పండి, ఇశ్రాయేల్ అది చేశారు. ఐగుప్తీయులు ఏం చేశారు? మీరు ఇంటికి వెళ్ళక చదవండి, యెహెజ్కేలు 20వ అధ్యాయం ఉంటుంది. ఐగుప్తీయులు ఏం చేశారో చెప్తానేనండి. వాళ్ళకి వర్షాలు బాగా పడాలని నెలల నిండని బిడ్డల్ని వాళ్ళ దేవతలకు బలిస్తారు. ఇంకా చెప్తున్నానండి, వాళ్ళకి పంటలు బాగా పండాలని వయసుకొచ్చిన వారిని బలేయడానికి సిద్ధమైపోయారు. ఇంకా చెప్తున్నానండి, రక్తాన్ని వలికించారు, మాంసాన్ని ఇసిరేశారు, ఆరతలు ఇచ్చారు, బొమ్మలు పెట్టి, దేవుడు బొమ్మలు పెట్టి ఊరేగింపులు చేసి నగ్నమైన అర్ధనగ్నంగా మేళతాళాలతో ఊరేగించారు.
ఇంకా ఏం చేశారు తెలుసా? దేవుడికి ఆకారం పెట్టారు, దేవుడని కొలవడం మొదలు పెట్టారు. వర్షం పడితే వర్షాన్ని దేవుడు అన్నాడు, సూర్యుడు వస్తే సూర్యుడు దేవుడు అన్నారు, నేల పండితే నేల దేవుడు అన్నారు. ఎక్కడికక్కడ దేవుడు దేవుడు అని ప్రతి దాన్ని దేవుడు చేయడం కాదు, ఆ దేవుడికి ఒక ఆకారం పెట్టారు. ఆకారాలు ఏమైనా తిరంగా ఉన్నాయా? ఆ ఆకారాలు ఏంటో తెలుసా? సగమేమో ఎత్తు, సగమేమో మనిషి. అంటే ఐగుప్తి దేవుళ్ళ బొమ్మలు మీరు చూడండి, సగం ఎత్తు ఉంటుంది, సగమేమో చెప్పండి మనిషి ఉంటాడు, సగమేమో నక్క ఆకారం ఉంటుంది, సగమేమో మనిషి ఆకారం ఉంటుంది. ఇలాంటి వాటికి దేవుళ్ళు అని పేర్లు పెట్టి ఆ దేవుళ్ళ ముందు పసిపిల్లలను బలేసి ఆ రక్తాన్ని ఒలికించి ఆ రక్తాన్ని ఎదజల్లి పంటలు, కొడుపులు, సంతానము ఇవన్నీ అభివృద్ధి పొందుతాయంటే రక్తపాతం జరిగించాలని, నరబలి వేయాలని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడమే కాదు, నీచ సంస్కృతి పెద్ద పెట్టేసి మేళతాళాలతో ఊరేగించారు. ఇలాంటి పనుల్లో ఎవరు పాల్గొన్నారు తెలుసా? ఇశ్రాయేలీలు కూడా పాల్గొన్నారు. అందుకే ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడికి ఆకారం చేశారు తెలుసా? నేను అడుగుతున్నాను, వాళ్ళకు దూడని చేశారు. ఆ దూడ పేరు ఏంటని మీరు ఎస్టే తిరగేయండి. ఆ దూడ పేరేంటి తెలుసా? దాని పేరు దూడ కాదు, ఆ దూడకి పెట్టిన పేరేంటి తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా. అంటే ఆ దూడ ఎవరంట? యెహోవాయేనంట. ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఆకారాలు ఎలా పెడతారంటే జంతువులు ఆకారాలు దేవుళ్ళు అన్నారు, మనుషుల ఆకారాలు దేవుళ్ళు అన్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆకారాలు ఎప్పుడైతే దేవుళ్ళు అన్నారో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం నమ్మే నమ్మకాలు తినంగా లేవనుకోండి, మనం చేసే పనులు కూడా చెప్పండి ఘనంగా ఉండవు. నీకు దేవుడు స్పష్టత లేదనుకో, నీ బ్రతుకు కూడా నీకు స్పష్టత ఉండదు. అందుకే మీరు చూడండి, మీకు బైబిల్ తెలియకుండా బైబిల్లో దేవుడు నేచర్, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క గుణగణాలు ఏంటో మనకు అర్థం కాకుండా నువ్వు సొంతంగా దేవుడిని ఊహించుకోవడం ప్రారంభించావనుకో, నేను చెప్పిన వల్ల నీకు రుచికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే నీకేమనిపిస్తుంది అంటే ఆల్రెడీ నువ్వు ఒక దేవుడిని ఊహించుకోడు. మీకు ఉదాహరణ చెప్తానండి, ఈ లెసన్ అంతా చెప్పిన తర్వాత నువ్వు మారకపోతే దేవుడిని సంగతి, నీ కుటుంబ సంగతి తీరుతానని నేను గట్టిగా బలవద్దు చెప్పాను అనుకోండి, మీ లోపల ఫీలింగ్ ఏంటి చెప్పినా? అలాగే ఏంటి ఆచరణండి. ఎందుకు మన దేవుడు ఏంటంట? ప్రేమ. చూసారా, ఇంత వాక్యాలు చెప్తున్నా మీకు అలా అనిపించట్లేదంటే, మీకు ఫీలింగ్ వస్తుందంటే నీకు బైబిల్లో దేవుడు కదా ఆల్రెడీ నీ మైండ్ లో చెప్పండి ఎవరో కొత్త దేవుడు ఉన్నాడు. ఇక్కడ 500 మంది ఉంటే 500 మంది 500 రకాలుగా దేవుడు ఊహించుకుంటారు. సినిమాలు చూడొద్దని దేవుడు చెప్పారంటే వీడు ఏమంటే చెప్పినా, సినిమాలు చూస్తే దేవుడు చంపేస్తాడా? నీకు ఎందుకు ఆ ఫీలింగ్ వస్తుంది? ఊహించుకుంటున్నావు దేవుడిని అలా. తప్పుడు దృశ్యాలు, ఆ వాల్ పోస్టులు చూడకూడదంటే చూసినంత మాత్రాన్ని దేవుడు శిక్ష చేస్తాడంటే నీకు ఎందుకంత దేవబుద్ధి వస్తుంది? మనిషి ఒక్కొక్క సెక్టార్లో దేవుడికి నచ్చినట్టు ఊహించుకుంటాడు. మీకు కొంత ఉదాహరణ చెప్తానండి. దావీదు దివారాత్రులు బైబిల్ ధ్యానించి, దావీదు దివారాత్రులు ధర్మశాస్త్రం ధ్యానించి పక్కోడు కొంప పాడు చేస్తాడు. నేను అడుగుతాను, అన్నిట్లో భయపడిన దావీదు, సౌలు వస్త్రం కోయడానికి బాధపడిన దావీదు పొరుగోడు సంసారాన్ని పాడు చేయడమే కాదు అమాయకుని చంపేయడానికి కూడా ఈయన వెనకాడలేదంటే ఈయనకంత ధైర్యం ఎలా వచ్చింది చెప్పిన? ఆ ఒక్క సెక్టార్ లో దావీదు గారు ఏమనుకున్నాడంటే, నన్ను ఏం అన్ననుకున్నాడు దేవుడు. అలా ఊహించుకున్నాడు దావీదు. సొలొమోను ఒకటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 1000 మందిని పెళ్లి చేసుకుని రకరకాల విచ్చలవిడి ఆధారం తిరిగిపోయాడంటే సొలొమోను పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన భయం లేదంటే ఆయనకి భయం లేదు. ఎందుకు చెప్పిన? ఆ సెక్టార్ లో దేవుడు సొలొమోన్ని ఏం అండనుకుంటున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? మనం పాపాలు ఎప్పుడు ధైర్యంగా చేస్తామంటే ఈ జోన్ లో దేవుడు నన్ను ఏమీ అందనుకుంటాం. సిగరెట్ కాలితే దేవుడు శిక్షించేస్తాడా? సినిమా చూస్తే దేవుడు శిక్షించేస్తాడా? శిక్షించడానికి నీకు ఏ రిఫరెన్స్ ఉందరా? నడుతున్నాను. శిక్షించడానికి నీకు ఏ రిఫరెన్స్ ఉంది? ఏమండని నీకు ఏ రిఫరెన్స్ ఉంది? నీ ఏమప్పొద్దు, నువ్వు ఊహించుకుంటున్నావు. దేవుడు నీకు నచ్చినట్టు ఊహించుకుంటున్నావు. నువ్వు ఊహించుకునే దేవుడు బైబిల్లో ఉన్న దేవుడికి మ్యాచ్ అవ్వకపోతే ఆల్రెడీ ఒక విగ్రహాన్ని నీ గుండెల్లో నువ్వు కట్టేసుకున్నావు. బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేలు పాడవడే కాదు ఐగుప్తీలు పాడయ్యారు, ఐగుప్తీలు పాడవడే కాదు ఇశ్రాయేల్ పాడయ్యారు. వీళ్ళు అబద్ధాలు ఆడారు, దొంగతనాలు చేశారు, నరహత్యలు చేశారు, చంటి పిల్లలు చంపేశారు, ఇంకా మేళతాళాలు ఊరేగింపులు చేశారు, నగ్నంగా భయంకరమైన హేయ కృత్యమైన పదం వాడారు బైబిల్లో. హేయమైన నీచమైన పనులు చేస్తారు. ఇవన్నీ వీళ్ళకి తప్పు అనిపించట్లేదంటే వీళ్ళు నమ్మే నమ్మకాలు పరిశుద్ధమైనవి అయితే వీళ్ళు చేసే పనులు వీళ్ళకి తప్పు అనిపిస్తుంది. నమ్మే నమ్మకం సరైనది కాకపోతే చేసే పనులు కూడా చెప్పండి తప్పు అని పెంచదు. అందుకే A.W. టోజర్ అని ఇంగ్లీష్ ఎవాంజలిస్ట్ ఏమంటాడంటే, మన దేవుడు ఎలాంటి వాడో బట్టి మనం ఎలాంటి వారు అని చెప్పచ్చు. మాట్లాడుతున్నాయా? నువ్వు ఊహించుకునే దేవుని బట్టి నువ్వు ఎలా బతుకుతున్నావో చెప్పొచ్చు. నీ ప్రవర్తన బట్టి నువ్వు దేవుడిని ఏమాత్రం స్ట్రాంగ్ గా ఫాలో అవుతున్నావో ఇట్టే చెప్పచ్చంటే నీ దేవుడిని బట్టి నువ్వు ఎలాంటి చెప్పొచ్చు, నిన్ను బట్టి
నువ్వు దేవుడిని ఎలా ఊహించుకుంటున్నావు ఇట్టే చెప్పండి. ఐగుప్తు ఎంత పాడైందంటే అబద్ధం తప్పు అనిపించట్లేదు, దొంగతనం తప్పు అనిపించట్లేదు, ఎదుటివాడి భార్యని శారమును ఎత్తుకెళ్ళిపోవడం కూడా వీళ్ళకి తప్పు అనిపించట్లేదు, ఏది వీళ్ళకి తప్పు అనిపించట్లేదు. అంటే వీళ్ళ నమ్మకాలు పరిశుద్ధంగా ఉన్నాయి, అపవిత్రంగా ఉన్నాయి. చెప్పండి, అపవిత్రం అంటే ఒక సొసైటీ ఎప్పుడు పాడవుద్ది? మంచి విలువలు ఎప్పుడు రావో చెప్పనా? నమ్మకాలు సరైనవి లేకపోతే రా. ఇప్పుడు చెప్పండి, ఒక ఉదాహరణ అడుగుతాను. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం, ఇది ఏ సభ? క్రైస్తవ సభ. ఈ క్రైస్తవ సభ దగ్గరికి ఎవడైనా వచ్చి సినిమా పాట పాడతా అంటే ఏమంటామండి? అన్ని బాబు మైక్ తీసుకుని అక్కడికి వెళ్ళి పాడుకోవా అంటావా? సౌండ్ పెట్టండి బాబు పాడు పాడతాడంట, మూతుపలు రాలపడతా ఉంటాం అంటావా? నడుతున్నావు, నువ్వు సినిమా పాట పాడడానికి ఇది ఏంటిది? ఇది పరిశుద్ధ దేవుడి ఏదిక. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని కూడుకుంటారో అక్కడ ఆయన ప్రజెన్స్ ఉంటారు. ఆయన ప్రజెన్స్ ఉన్న దగ్గర నా కాళ్ళకి చెప్పులు ఉండకూడదు, ఆయన ప్రజెన్స్ ఉన్న దగ్గర నా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఆయన ప్రజెన్స్ ఉన్న దగ్గర నా మాటలు అదుపులు ఉండాలి, ఆయన ప్రజెన్స్ ఉన్న దగ్గర నా కళ్ళు అదుపులు ఉండాలి. ఆయన ప్రజెన్స్ ఎక్కడ ఉంటే అక్కడ నేను పద్ధతి భయం కలిగి నిజాయితీ మాట్లాడాలంటే ఆయన ఇక్కడ ఉన్నాడని అని గుర్తని చెప్పిన ఇక్కడ సినిమా పాటలు పాడడం, బూతులు మాట్లాడడం, వంకర చూపులు చూడడం, అపవిత్రమైన ఆలోచన రావడం. ఎందుకంటే ఆయన ప్రజెన్స్ లో మనం ఉన్నాం. ఇది మీకు అర్థమైతే ఇక్కడికి దేవుడి పేరు మీద వచ్చి సినిమా పాటలు పాడి మేళాలేంచి ఆడా మగా కానోలతో కూడా డ్యాన్స్లు వేయిస్తున్నామంటే ఇక్కడ దేవుడు ఉన్నట్టా ఏదో ఉన్నట్టా? చెప్పండి, ఇంకెంతకంటే డీటెయిల్గా మాట్లాడకూడదు, ఎందుకంటే ఇది రికార్డ్ చేస్తున్నారుగా. చెప్పండి, అడుగుతున్నాను. దేవుడు అనే ఒక ఆబ్జెక్టివ్ పెట్టి, దేవుడు అనే ఒక ఐకాన్ పెట్టి, దేవుడు అనే ఒక స్థలం పెట్టి అక్కడ మేళాలు తాళాలు ఎగురులు ఆడ మగ కాని ఇజ్రాయల్ని తీసుకొచ్చి నీచమైన పనులు చేసి కుటుంబాలు సారాలు గంజాయిలు తాగి ఎగురుతున్నారంటే ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నట్ట ఏదో ఉన్నట్టగా? ఏదో ఐగుప్తికి అదే పట్టింది. ఏం పట్టింది? ఐగుప్తిలో ఏం పట్టింది చెప్పినా పెద్ద పెద్ద దేవుడి యొక్క కొలువులు పెట్టారు. ఆ దేవుడు పెట్టి వాళ్ళు చేస్తున్న పని రక్తపాతం, నీచమైన పనులు, అబద్ధాలు, ఒకరినొకరు చంపుకోవడం, ఇలాంటివన్నీ చేయడానికి కారణం వాళ్ళు చేస్తున్న తప్పులు. అందుకే ఐగుప్తి బాగుపడాలంటే దేవుడు ప్రకటించిన ప్రకటన ఏంటి చెప్పిన? ముందు దేవతల సంగతి తేల్చాలని. ఏంటంట? ఆ దేవతల నమ్మకాలు ఏంటో ప్రజలకు అర్థమయ్యేలా చైతన్యం కలగజేయాలి. అందుకే ఆ పండు వచ్చినట్టున్నాడు, ఈ రాత్రి నేను సంచరిస్తాను, నేను సంచరించడమే కాదు ఇలాంటి నమ్మకాలు నమ్మి మూఢ నమ్మకాల చేత దేశాన్ని పాడు చేస్తున్న ప్రతి ఒక్కటి సంగతి నేను తెలుస్తున్నా. ఆ సంగతి తేల్చడమే కాదు ఐగుప్తి దేవతలందరికీ చెప్పండి తీర్పు తీరుస్తాను. ముగిస్తాను, జాతి అండి. ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీరుస్తాన్నాడంటే నా ప్రశ్న, ఐగుప్తి దేవతలకు తీర్పు తీరుస్తాడంటే దేవతలు ఉన్నాయా లేవా? చెప్పండి. దేవతలు దేవుళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఉన్నారు. ఓకే, గుడ్ ప్రశ్న అడిగితే చెప్పండి. ఒకవేళ దేవతలు దేవుళ్ళు ఉంటే ఇదే నిర్గమకాండంలో ఏమనుంటుందంటే నేను తప్ప, ఇప్పుడు చెప్పండి, నేను తప్ప వేరొక దేవుడు లేడన్న ఆ మాట రైటా? ఈ దేవుళ్ళకి తీర్పు తీస్తాను ఈ దేవుళ్ళు కూడా ఉన్నారన్న ఈ మాట రైటా? మమ్మల్ని ఎందుకు ఇలా ఏడిపిస్తే వదిలేకరా చూడకండి. చెప్పండి ఏదో అడుగుతున్నాను. దేవతలకు తీర్పు తీస్తున్నాడంటే దేవతలు ఉన్నట్ట, లేదా నేను తప్ప వేరొక దేవుడు లేడంటే ఏ దేవతలు లేనట్ట? ఉన్నట్టా లేనట్ట? చెప్పండి, నడుతున్నారు. ఉంటే మరి ఈ స్టేట్మెంట్ ఏంటి? నేను తప్ప ఆకాశం మీద గాని భూమి మీద గాని భూమి కింద నేల యందు గాని ఏ ఆకారం పెట్టొద్దు, నేను తప్ప ఏ దేవుడు లేడన్నాడు. నేను తప్ప ఏ దేవుడు లేడన్న ఈ మాట రైటా? చెప్పండి. ఈ దేవతలు తీర్పు తీరుతానని ఈ మాట రైటా? ఉన్నాయా లేవా? చెప్తాను. లేదండి అక్కడ అలాగా ఇక్కడ ఎలాగంటే అంటే దేవుడు గంటకు మాట మాట్లాడతాడా? అడుగుతున్నాను. రోజుకు ఒకలా ఉండేది ఎవరండి? నువ్వు నేను కాదా? వారానికి ఒకలా ముఖం మాడుకునేది ఎవరండి? నువ్వు నేను. నెలకు ఒకలా మారిపోయేది ఎవరండి? నువ్వు నేను. అంటే మనం గమనించండి, రోజుకు ఒకలాగా, పూటకు ఒకలాగా, వారానికి ఒకలాగా, నెలకు ఒకలాగా. అప్పుడు మాట వేరు, ఇప్పుడు మాట వేరు. మనం మారిపోతాం కానీ దేవుడు మారుతాడా? చాలా మంది తప్పుడు ప్రసంగాల్లో తప్పుడు మాట ఏంటి చెప్పినా ఈసారి మీరు పసిగట్టండి. ఆ తప్పుడు ప్రసంగాల్లో ఒక మాట ఏంటంటే పాత నిబంధనలో దేవుడికి ఎక్కువ కోపం ఉందంట, క్రొత్త నిబంధనలో దేవుడి కంట ప్రేమ వచ్చిందంట. అంటే దేవుడికే మారు మనసు వచ్చింది అంటున్నారు వీళ్ళు. అంటే మనం మారం, ఎవరు మారిపోవాలి? నేను అడుగుతాను.
దేవుడు పాత నిబంధనలు అలా ఉండి క్రొత్త నిబంధనలు ఎలా ఉంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నానన్న మాట ఆయన వర్తిస్తాదా? ఆది కాండంలో ఎలా ఉన్నాడు, నిర్గమకాండంలో ఎలా ఉండాలి, నిర్గమకాండంలో ఎలా ఉన్నాడు, మలాకీలో ఎలా ఉండాలి, మలాకీలో ఎలా ఉన్నాడు, ప్రకటన గ్రంథంలో ఎలా ఉండాలంటే నిన్న నేడు నిరంతరం. అది ఆది కాండమైన ప్రకటన గ్రంథమైన ఎప్పుడు ఒకే నేచర్ ఆయనకు ఉండాలి. అప్పుడు అలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడంటే మారిపోవడానికి మనం మారిపోతాం కానీ దేవుడు మారిపోతాడా? ఇప్పుడు చెప్పండి, దేవుడు మారిన వాడైతే ఆయన ఒకే మాట చెప్పాలి, నేను తప్ప దేవుడు లేడన్న ఆ మాట రైటా, ఈ దేవుడికి తీర్పు తీస్తాన ఈ మాట రైటా? మళ్ళీ మొదలుకు వచ్చింది గొడవ. చెప్పండి, అది రైటే, చెప్పండి ఇది రైట్. అది ఎలా రైట్ అయినప్పుడు ఇది ఎలా రైట్ అవుతుందని చెప్తానండి. దేవుళ్ళకి తీర్పు తీరుస్తానన్నాడంటే ఇప్పుడు చెప్తున్నాను, దేవుళ్ళుగా ఎవరో ఉన్నారు. ఇంతకన్నా డీటెయిల్గా నేను మాట్లాడకూడదు, మళ్ళీ చెప్తున్నానండి. దేవతలుగా ఎవరో ఉన్నారు, దేవుళ్ళుగా, దేవుళ్ళు కాదు దేవుళ్ళుగా ఉన్నారు. దేవతలు కాదు, దేవతలుగా ఉన్నారు. దేవుళ్ళు దేవతలుగా ఉన్నది ఎవరు? ఆడున్నాడు. ఎవడు చెప్పండి, ఎవడాడు? ఆడున్నాడన్నాడు. గుర్తేంటి చెప్పినా నడుతున్న భక్తిలోనే రక్తి కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడ దేవుడు ఉన్నాడా, దయ్యం ఉందా? బాబా గారు ఇంకా చెప్తాను, పాస్టర్ గారు ఇంకా చెప్తాను, మాంక్ మసీదులో నడుపుతాను, దేవుడి పేరు మీద రక్త కార్యక్రమాలు జరిగిస్తున్నారంటే వాళ్ళ వెనకాల దేవుడు ఉన్నాడా, ఏదో ఉందా? దయ్యం ఉంది. నేను మళ్ళీ చెప్తాను, దేవుడుగా ఉంది, దేవతగా ఉంది అని దేవుడు లేడు. దేవుడుగా ఉన్నారు అని దేవుడు లేడు. దేవుడు ఉంటే విలువలు ఉండాలి. దేవుడు లేని దగ్గర ఆడ మగ కానీ యాసాలు వేస్తున్నారంటే అక్కడ దేవుడు ఉన్నాడా, ఇంకేదన్నా కామతురత ఆత్మ ఉందా? చెప్పండి. ఏదో ఉంది అడుగుతున్నాను. దేవుడు సరైనడు కాకపోతే మీరు చూసుకోండి, మీరు జరుగుతున్న చరిత్ర మీరు చూడండి. లక్నోలో ఏం జరిగింది? లక్నో తెలుసు, ఉత్తరప్రదేశ్ లక్నో ఏం జరిగింది? లంకి బిందులు దొరుకుతాయని చెప్పండి. ఎవడో లంకి బిందులు దొరుకుతాయని చెప్తే వయసుకొచ్చిన మగపిల్లని, వయసుకొచ్చిన ఆడపిల్లని తలకాయ నరికేసి ఈ కారు కార్మికులు, ఈ కారు కార్మికులు సార్ ఎందుకురా అంటే లంకి బిందులు దొరుకుతాయి అన్నారు. ఏమన్నారు? నమ్మకాల తినంగా లేకపోతే మనుషులే నరికేసుకుంటారు. నేను కొన్ని విషయాలు బయట చెప్పకూడదు కానీ కొన్ని దొంగ పార్టీలు ఉన్నాయి. వాళ్ళ పార్టీలు గెలవడానికి పసికందులు బలేయడానికి కూడా వెనకాలేదంటే మీరు నమ్మగలరా? నిన్నగాక మొన్న హైదరాబాద్ లో మీరు చూడండి, ఎవడో చెప్పాడట ఆ మూసీ నదిలో ఇద్దరు వయసుకు వచ్చిన ఆడపిల్ల మగపిల్ల తలకాయలు నరికేసి ముగ్గేసి అందులో పూజ చేశారు. దేనికి అంటే బంగారం దొరుకుతుందని. ఏమనాలి? క్రైస్తవులు కూడా తగలట్టు. ఆవిడెవరో దేవుడు కనబడి చెప్పాడు, ఏమని? నువ్వు సిలువ ఎక్కమ్మా, సిలువ ఎంచుకో మరి అంటే ఈ ఇక్కడ మేకు, ఇక్కడ మేకు, ఇక్కడ ఎందుకు మేకు, నేను మేకలు ఎంచుకోని చెప్పని అడుగుతున్నాను. అసలు అడుగు బుద్ధి జ్ఞానం. దేవుడి పేరు మీద ఇవన్నీ జరుగుతున్నాయంటే దేవుడు అనే లోగో ఉంది కానీ వెనక జరుగుతున్న తంతు కార్యక్రమం అంతా ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఐగుప్తి అబద్ధాలు తప్పవట్లేదు, ఐగుప్తిలో నరహత్య తప్పవట్లేదు, ఐగుప్తిలో ఏ నీచమైన కార్యం తప్పవట్లేదు అంటే ఐగుప్తిలో ఎవడున్నాడు చెప్పండి? ఆడు పట్టాడు దేశానికి. దేశం బాగుపడాలంటే నమ్మకాలు బాగుపడాలి, నమ్మకాలు బాగుపడితేనే నాగరికతలు బాగుపడతాయి, నాగరికతలు బాగుపడితేనే మనిషి మనుగడ పరిణామ క్రమం బాగుంటుంది. మనిషి మనుగడ బాగుండాలి అంటే మనిషి మూఢనమ్మకాలు వదిలేయాలి. ఇప్పుడు చెప్పండి, మనం నమ్మే దేవుడు స్పష్టత మనకు లేకపోతే ఈ ప్రపంచానికి వాడు పట్టు కూర్చున్నాడు. ఒకప్పుడు ఐగుప్తికి పట్టాడు, నేను ముగిస్తున్నాను. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఆడే పట్టాడు. ఎక్కడుందన్నమాట? గలతీయులకు రాసిన పత్రిక తీయండి ఒకసారి, ముగిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4-5 వచ్చినారు. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4-5 వచ్చినారు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలం. ఇప్పుడు చెప్పండి, ఇది ఏ కాలము? గట్టి చెప్పండి, ఇది ఏ కాలము? ఇది ఏ కాలం చెప్పండి. పౌలు గారు రాసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నడుస్తున్న కాలం ఏంటో తెలుసా? దుష్టుని కాలం నడుస్తుంది. మనుషుల్లో ఉన్నారో దుష్టుల్లో ఉన్నారు చెప్పండి. చెప్తాను వినండి.
20 ఏళ్ళు కాపురం చేసిన భార్యని ఆడెవడో 12 ముక్కలు నరికాడంటే, కట్టుకున్న కౌగిట్లున్న భార్యని 150 ముక్కలు నరికాడంటే ఆడి మనిషా దుష్టుడా? ఇది ఏ కాలం? దుష్టుడి కాలం. ఇంకా చెప్తారండి, కడుపును బిడ్డిన బిడ్డ అక్రమ సంబంధానికి అడ్డొచ్చారని భర్త లేని టైంలో ఇలాంటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ బిడ్డ చూస్తే ఏడుస్తుంటే అస్తమాలు డిస్టర్బెన్స్ గా ఉన్నాడని ఏడాది నిండిన బిడ్డని కాళ్ళు పట్టుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. బిడ్డను బయటికి తీసుకొచ్చి సిమెంట్ రోడ్డుకి ఎగరేసి కొట్టి చంపేశాడంటే ఆడు మనిషా దుష్టుడా? చెప్పండి. దుష్టుని కాలం. ఇంకా చెప్తాను కదండి, భర్తను చంపే జాబితాలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. భార్యనేమో 150 ముక్కలు నరికాడు. మరి ముక్కలు ఎక్కడ కొన్నాడు వీడు? భర్తనేమో ఈవిడ 75 ముక్కలు నరికిందండి. భర్తను చంపేయడం ఏంటండి? ఇంకా చెప్తాను కదండి, మా జిల్లాలో, కాకినాడ జిల్లాలో మొన్న మధ్య జరిగిన విషయం చెప్తున్నా. భర్తను ముక్కలుగా నరికి ముక్కలు పక్కింటికి వాసన వస్తాయని ఉడకబెట్టేసింది. ఇది ఏ కాలం? ఒకప్పుడు ఎక్కడో నరుక్కున్నారని వినేవాళ్ళం, ఇప్పుడు మన ఈదులో నరుక్కుంటారు. ఒకప్పుడు ఎక్కడో అత్యాచారాలు జరిగాయని చదివారు, ఇప్పుడు మన సెంటర్లో అత్యాచారాలు జరుగుతాయి. ఒకప్పుడు ఎక్కడో మత్తు తాగేవారు కురోలని చదువుకుని ఇప్పుడు మన పిల్లలు గంజాయిలు తాగుతున్నారు. ఈ సొసైటీకి ఏం పట్టింది? దుష్టుడు పట్ట. అందుకే చూడండి, ఒక సోషల్ మీడియా చూడండి, ఒక ఫేస్బుక్ బాగుందా, ఒక ఇన్స్టాగ్రామ్ బాగుందా, ఒక యూట్యూబ్ బాగుందా? ఇంకా చెప్తున్నాను, ఒక విద్యా వ్యవస్థకి వెళ్ళండి. గురువులు ఒకప్పుడు విద్యార్థుల్ని కూతుళ్ళ కొడుకుల్లా చూసారు, ఇప్పుడు గురువులు విద్యార్థుల్ని చేర్చేస్తున్నారు. నడుతున్నారు ముక్కు పచ్చలారని పసి పిల్లలు, స్కూల్ పిల్లల్ని గురువే చేర్చేస్తున్నాడంటే ఇది ఏ కాలం? నేను అడుగుతున్నాను, మొన్న మధ్య మీరు వార్త చూసేది ఈ పరిసర ప్రాంతాల్లో ఆవిడ ఊరెళ్తుంటే, ఆ ఊరెళ్తున్నప్పుడు పక్కన చూడవమ్మా మళ్ళీ వస్తా అని చెప్పి అప్పగిస్తే చూడాల్సిన వాడే ఏం చేసిన తెలుసా? వాళ్ళు ఊరెళ్ళి వచ్చే సమయానికి ఈ పసిపిల్లని 13 సంవత్సరాల పిల్లని పాడు చేసి బయటికి తెలిసిపోద్దామని నీళ్లు నిన్న టబ్బలో ముంచేసి ఆ బిడ్డని చంపేశారు మొన్న మధ్య. ఇది ఏ కాలం చెప్పండి? దుష్టుడి కాలం కాదా? నడుతున్నాను. భయం ఉందా? హత్యలంటే భయం ఉన్నాయా? నడుతున్నాను. నరుక్కోవడం అంటే భయం ఉందా? ఇంకా అడుగుతున్నాను. అత్యాచారాలు భయం ఉందా? చట్టాలు ఎంత పదునుగా చేసిన మనిషికి భయం ఉందా? ఎందుకు భయం లేదంటే ఒక్కొక్కడికి ఆడు పట్టేశాడు. ఆడి పేరు చెప్పండి, పురాత్మ. ఆడున్నాడని ఎలా తెలుస్తుంది అని మళ్ళీ చెప్తాను. ఆడొచ్చి ఇలాగా అరవడం గుర్తుపెట్టు. మీ దైవం అనగానే తెల్లసున్ని మళ్ళీపోయి దూషించుకోకండి. దైవం అనగానే చాలా మందికి ఆడి పట్టాడు. నేను అడుగుతాను, అమ్మా నాన్న చదువుకోరా అని చెప్తే చదువుకోమని చెప్పినందుకు అమ్మను లాగి గట్టిగా గుండెల మీద తల్లి చచ్చిపోయింది తెలుసా? ఇది ఏ కాలం? తప్పమ్మా, మగపిల్లలతో మాట్లాడకమ్మా, నీ గౌరవం మా గౌరవం నీ గౌరవం, మీ నాన్న పరువు ఏమైపోద్ది, తప్పమ్మ అని చెప్తే తప్పని ప్రతిసారి వాళ్ళ అమ్మ చెప్తుందని వాళ్ళ అమ్మ మెడకు సున్ని బిగించి చంపేస్తుంది. ఇది ఏ కాలం? నేను చెప్తున్నాను, ఇలా చెప్పుట పోతే తెల్లారిపోతుంది. ఈ కాలానికి ఆడి పట్టాడు. గురువులు బాలేదు, విద్యార్థులు బాలేదు. జంజీ వచ్చింది. ఇప్పుడు కొత్త తరం వచ్చింది కదా, జంజీ వచ్చింది. జనరేషన్ మారుస్తుంది, జంజీ వచ్చింది. పాలిటిక్స్ మారుతుంది, జంజీ వచ్చింది. దేశం అభివృద్ధి మారుతుందంటే జంజీ వచ్చిందని ఆనందపడాలా? ఇదే జంజీ యువతకి HIV కేసులు ఎక్కువైనాయి అని బాధపడాలా? చెప్పండి ఏమన్నా? కర్ణాటకలో జంజీకి 7,000 మందికి HIV అట. అనధికారికంగా ఇంకా 56,000 మంది ఉన్నారట. ఏంటి యువతరానికి HIV లేంటి, యువతరానికి ఎయిడ్స్ లేంటి? ఇది ఏ కాలం చెప్పండి? దుష్టుడి కాలం. ఇంకా చెప్పనా, ఈ ఇటీవల కాలంలో ఎక్కువ నమోదైన కేసులు నేను చెప్పనా, మగ పిల్లలకి ఎక్కువ గే లక్షణాలు వస్తున్నాయి. గే అంటే ఏంటని అడగండి డీటెయిల్గా. LGBT, లెస్బిసియన్, ఇంకా గే, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి. మన వాడికి భాషలో చెప్పాలి అంటే ఆడ మగ కాని లక్షణం. మీకు ఐకాన్ ఫిగర్ ఒకటి చెప్తానండి. కోట్లు సంపాదించిన ఒక ఆయన దగ్గర కోట్లు ఉన్నాయి. కోట్లు ఉన్నాయి. ప్రపంచ కుబేరుడు ఎవరో తెలుసా? ఎలైన్ మాస్క్ పెద్ద కొడుకు ఎవరో చెప్పిన గే. ఈ ప్రపంచం ఫాస్ట్ గా పాపంలోకి వెళ్తుందని అనుకు, అంటే పాపము పరాకాష్ట ఎక్స్ట్రీమ్ అయిందని అనుకుంటే చెప్పిన జెండర్ మారిపోతుంది.
పిల్లల సంతానం తగ్గింది, పురుషులు పురుషులతో పోవడం, స్త్రీలు స్త్రీలతో పోవడం. ఇది ఏ కాలం అంటే మళ్ళీ సొదొమ గొమొర్రా కాలం వచ్చేది, మళ్ళీ జలప్రలయం కాలం వచ్చేది, దుష్టుడు పట్టిన కాలం, ఐగుప్తి వాతావరణం ఈ ప్రపంచం మొత్తానికి వచ్చేసి కంజాయిలు, తిరుగుళ్ళు, కొకాయిన్లు, ఆపరేషన్ చేసే గర్భిణీ స్త్రీకి పట్టుకొచ్చినప్పుడు నెప్పు రాకుండా ఇచ్చే ఆ ఏదవుతుందో ఎనస్తియా, ఆ ఎనస్తియా మగపిల్లలు కొట్టుకుని నరాలకి ఎక్కించుకుని చేసుకుంటున్నారంటే ఇది ఏ కాలం చెప్ప? దుష్టుడు పట్టిన కాలం. అందుకే పౌలు గారు అంటున్నారు, దుష్టుడు ఈ లోకానికి పట్టేశాడు. యువత బాగుపడాలన్నా, మధ్య వయస్సుకులు బాగుపడాలన్నా, కాపరాలు బాగుపడాలన్నా, వీళ్ళందరూ బాగుపడాలంటే ఈ ప్రపంచానికి పట్టినోడు సంగతి తేల్చాలి. వాడెవడు చెప్పాలి? దయ్యం. అంటే ఐగుప్తి బాగుపడాలంటే ఐగుప్తిలో రాత్రికి రాత్రే దేవుడు వచ్చి ఐగుప్తి సంగతి ఎలాగైతే తేల్చాడో, ఐగుప్తికి పట్టిన దేవతల సంగతి ఎలాగైతే తేల్చాడో, ఇప్పుడు ఈ దేశమంతా ప్రపంచమంతా బాగుపడాలంటే ఈ ప్రపంచానికి పట్టిన దుష్టుడి పేక మీద అడుగేయడానికి వేవేల పరిశుద్ధ పరివారంతో ఒక ఆయన రాబోతున్నాడు. ఆయన పేరు నజరాయుడైన యేసు. రెండో రాకడ దేనికై అంటే ప్రపంచాన్ని బాగు చేయడానికి. రెండో రాకడ దేనికై అంటే లోక కళ్యాణం కోసం. రెండో రాకడ దేనికంటే నూతన ఏదేనోనం జీవితం మళ్ళీ ఇవ్వడానికి. రెండవ రాకడ దేనికంటే వాడి క్రియ చొప్పున ప్రతి వానికి ప్రతిదండన చేయడానికి రాబోతున్నాడు. ఆ ఏ దుష్టుడై ఉన్నాడో వాడి సంగతే తెలుస్తాడు. ఆ దుష్టుని నమ్మి అలాంటి పనులు చేస్తున్న వారి సంగతి కూడా తెలుస్తారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఐగుప్తిలో ఏ వాతావరణం ఉందో ప్రపంచం అంతా అదే వాతావరణం ఉంటే ఐగుప్తి లాంటి వాతావరణంలో ఎవరన్నా తెలుసు? ఒకప్పుడు ఇశ్రాయేలు ఉన్నారు. ఆ ఇశ్రాయేలు వాళ్ళతో కలిసిపోయి ఏ పనులు అయితే చేశారో లోకంతో కూడా మనం కలిసిపోయి ఏ పనులు మనం చేస్తున్నామా లేదా? ఇప్పుడు చెప్పండి, వాళ్ళు అవే పనులు చేసినప్పుడు ఎలా రక్షింపబడ్డారో ఇప్పుడు అవే పనుల నుంచి మనం రక్షింపబడాలి అంటే వాళ్ళు చేసిందే మనం చేయాలి. వాళ్ళు ఏం చేశారు? 10వ తారీఖున గొర్రెపిల్లని తెచ్చుకున్నారు, 14వ తారీఖు వరకు గొర్రెపిల్లలు అబ్జర్వేషన్ ఉంచారు, సాయంకాలం మంది దాన్ని బలేశారు, రక్తాన్ని అడ్డుకమ్మికి నిలువు కమ్మికి పూసేశారు, దాన్ని మాంసాన్ని తిన్నారు, గృహ కొడుకులు పెట్టుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, తప్పు అయిపోయిందని చేతులు ఎత్తేశారు. అదే పని మనం చేస్తే యేసు ప్రభు రెండవ రాకడలో బతుకుతాం. అంటే ఐగుప్తి మీద సంచరించడానికి వచ్చిన దేవుడే మళ్ళీ ఈ లోకం మీద సంచరించడానికి రాబోతున్నాడు. ఆయన సంచరించే సమయానికి మనం ఏం చేయాలంటే పిల్ల పాపలతో కూడికల్లో కూడుకొని సహవాస కూడికలు పెట్టుకొని మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ గొర్రె పిల్ల రక్తాన్ని మాంసాన్ని భుజించాలి. ఇప్పుడు అడుగుతున్నాను, అంటే మమ్మల్ని పస్కా చేయమంటున్నావు అంటే నేను పస్కా చేయమంటలేదు. పస్కా కన్నా గొప్పది ఒకటి ఉందా? అదేంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభురాత్రి సంస్కరణ చేయాలి. అందుకే ఆ కొరింథీ పత్రిక 5:7-8 ఏమంటాడు చెప్పిన? నిజమైన పస్కా బలి పశువు మనకుందట, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రక్తాన్ని పూయడం అంటే చెప్పిన నువ్వు ద్రాక్షరసం తీసుకోవాలి, మాంసం తినడం అంటే తెలుసా? ఆ రొట్టెలో చేతులు మంచాలి, సహవాసంగా కూడుకోవడం అంటే తెలుసా? సంఘ సహవాసం ఉండాలి. ఇది ఎవరైతే చేస్తారో రెండవ రాకడలో వాళ్ళు బతికి బట్టగడతారు. అంటే నీ బిడ్డ రక్షింపబడాలన్నా, నీ భార్య రక్షింపబడాలన్నా, నీ భర్త రక్షింపబడాలన్నా, నీ మనవల్లో మనవరాలు రక్షింపబడాలన్నా మీ ఇళ్ళందరికీ ఉండాల్సినది ఏంటో తెలుసా? బాప్టిజం తీసుకుని ఉంటాం. బాప్టిజం తీసుకుంటే మనకుండే క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? రొట్టె ద్రాక్ష రసంలో చెప్పండి చేతులు ముంచుతాం. రొట్టె ద్రాక్షలో ఎవరైతే చేతులు ముంచుతారో రెండవ రాకడలో వాళ్ళే తప్పింపబడతారు. అదేంటంటే అది అంతే అడుగుతున్నాడు. యేసుప్రభు ఎన్ని గంటలు చనిపోయాడండి? 3 గంటలు చనిపోయాడు. 9 గంటలకు సిలువేశారు, 12 గంటలకు చీకటి పడింది, 3 గంటలకు కేకలే చనిపోయాడు. నేను అడుగుతాను, 3 గంటలకి ఎందుకు చనిపోయాడంటే పస్కా బలి పశువు 3 గంటలకి సాయంకాలం అంటే చనిపోయాడు. ఇంకా చెప్తాను వినండి, నిర్దోషమైన గొర్రె పిల్లని బలేయమన్నాడు పిలాతు. ఏ రోజు ఆయన కూర్చి అన్న మాట్లాడు తెలుసా? ఈయన యందు మాకు ఏ దోషం, నిర్దోషమైన గొర్రె. ఇంకా చెప్తాను వినండి, ఆ నిర్గమకాండ 12 మొత్తం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ గొర్రెపిల్ల ఎముక ఎరగకూడదు, ఆ పస్కా గొర్రెపిల్లది. ఇక్కడ యేసుప్రభు యొక్క శిలువ బలియాగం మీరు స్టడీ చేయండి. కుడి వైపున దొంగ కాళ్ళు ఎరగొడతారు, ఎడమ వైపున దొంగ కాళ్ళు ఎరగొడతారు, కానీ ఎవరి కాళ్ళు ఎరగొట్టలేదు, ఎరగొట్టకూడదు చెప్పండి యేసుప్రభు. ఎందుకు యేసుప్రభు కాళ్ళు ఎరగొట్టలేదు చెప్పిన? పస్కా బలి పశువు యొక్క గొర్రెపిల్ల కాళ్ళు ఎరగకూడదానికి ఆయన గొర్రెపిల్ల కాళ్ళు ఎరగొట్టలేదు. ఎలా కొలవండి? ఈ ప్రపంచం మళ్ళీ దుష్టుని చేతిలో పడిపోకుండా మనము మన పిల్లలతో రక్షింపబడాలి అంటే నమ్మి బాప్టిజం పొందాలి. నమ్మి బాప్టిజం పొందిన వాడు ఉగ్రత నుంచి రక్షింపబడతాడు. నమ్మన వాడికి చెప్పండి శిక్ష విధింపబడు.
ఇక మాట చెప్తున్నా, ఇంకా బాప్టిజాలు లేకుండా ఇంకా తీరిగ్గా ఎవరైనా ఇక్కడ కూర్చుంటే మీ పిల్ల పాపలకి బంపరాపులు చెప్తాను, రాసి పెట్టుకుని ఇంటికి వెళ్ళండి, మీకు బడితి పూజ త్వరలో ఉందని రాసి పెట్టుకో. నేను బెదిరించని చెప్పట్లేదు, అంత ధీమా దేనికి? మీకు లోకం చూస్తుంటే మీ కళ్ళు మూసుకుపోయా అని అడుగుతున్నాను. ఎక్కడైనా మంచి ఉందా? ఎక్కడైనా సమాధానం ఉందా? ఎక్కడైనా నీతి ఉందా? ఎక్కడైనా నడుతున్న శాంతి సమాధానం దొరుకుతుందా? ఈ లోకం ఇలా చూస్తుంటే ఇది చావడానికి తప్ప ఈ లోకం దేనికి పనికిరాదని అర్థమవుతుంటే ఏం ధీమా పొద్దుతో బతుకుతున్నావు నువ్వు? నీతి లేని ఈ లోకంలో నుంచి ధైర్యం కలిగి నీ పిల్లా పాపతో నువ్వు బ్రతకాలి అంటే నీ పిల్లా పాపలందరికీ రక్షణ ఉండాలి, నీ కుటుంబానికి రక్షణ ఉండాలి, గృహ కూడుకలో కూడుకోవాలి, ప్రభురాత్రి సంస్కరణలో కూడుకోవాలి. ఆ కూడుకున్నప్పుడు రొట్టె ద్రాక్షరసం తీసుకో. సహవాసం ఎంత విలువైందో చెప్పినా, ఆ సహవాసమే రేపు పొద్దున్న నేను రక్షిస్తాను. నువ్వు పాపం చేస్తే తప్పని ఏదైతే జీవిస్తాడు. నేను ఈ సంఘం మానేసి సంఘానికి పోతానంటే నీకు ఈ సంఘంలో తెరం అన్నప్పుడు అక్కడ తెరం అక్కడ పోతే తెరం వస్తుందా? తెరమా నిన్ను అడుగుతున్నాను చెప్పి. నీకు ఇక్కడ తెరం లేకపోతే అక్కడ పోతే తెరం వస్తుందా? సంఘం అంటే చెప్పినా నీకు సేఫెస్ట్ జోన్ ఏదైనా ఉందంటే చర్చ్. ఆ చర్చ్లో నువ్వు ఎక్కడ తిరుగుతున్నట్టు ఏమైపోతావు? ఆ చర్చ్లో ఉండడమే కాదు, నీకు బాప్టిజం లేకపోతే ఏమైపోతావు? రొట్టె ద్రాక్షరసం లేకపోతే ఏమైపోతావు? నేను ముగిస్తున్నాను. ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు గుసగుసలేడు చెప్పిన సప్పగొందరా చంపేయాలి మేము. అదే రామాన్ని రక్షించేదంటే సప్పగొందంటే నేను ఏమనాలి? సప్పగుంది ఒప్పుకుంది, సప్పగుంది ఒప్పుకుంది కాదు, మన చావకుండా కాపాడేదని చెప్పిన ఆ యజ్ఞయాగమే. ఒక్క మాట చూసి నేను ముగిస్తాను. ఎన్ని విలువలు రాస్తున్నారు చూడండి. కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం, క్షమించండి, కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. గనుక పాతదైన, అక్కడ పస్కా బలిపశు కోసం మాట్లాడుతూ, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వమైనను పులిపిండితోనైనా కాక నిష్కాపట్యమును సత్యమని పులియను రొట్టెతో మనం పండుగ నిజమైన పస్కా ఆచరించే టైం వచ్చింది. ఆ రోజు ఆ పస్కా ఆచరించినందుకే ఐగుప్తు అంతా నశించిపోయిన ఎవరు కాపాడబడ్డారు చెప్పండి? ఇశ్రాయేలు కాపాడబడ్డారు. ఇప్పుడు ప్రపంచం అంతా నేడో రేపు అంతమైపోతే ఈ ప్రపంచం అంతమైపోకుండా కాపాడబడాలంటే మనం చేయాల్సింది చెప్పండి? నిజమైన పస్కా వాతావరణం మనం చేయాలి. అది ఎవరైతే చేస్తారో చెప్పండి వాళ్ళు బతికి బట్ట కడతారు. ఎవరైతే చెయ్యరో చెప్పండి వాళ్ళ ఆత్మలకు వారే ఒకరు. అప్పుడు మాట రాస్తున్నాడు, దుర్మార్గత ఉండకూడదట. దాని పర్యాయ పదాలు ఏంటి చెప్పిన? అసూయలు ఉండకూడదట. ఏముండకూడదు? దుర్మార్గత, అసూయ ఉండకూడదట అని అడుగుతున్నాను. మనకు దుర్మార్గత ఉండదా? ఎంత దౌర్జన్యంగా పోతామండి ఎదుటి మీదకి. అవే వద్దా? నువ్వు క్రీస్తులకు వస్తే దౌర్జన్యం తగ్గిపోవాలి. రెండోది చెప్పిన అసూయ, గుసగుసలు మనలో ఉన్నాయి లేదా? మనకు అసూయలు చెప్పనా ఎలా ఉంటాయి? అసూయ అని చెప్తాను. నీకన్నా ఎవరన్నా మంచి బట్టలు వేసుకుంటే ఎడుతూ అదే ముద్దో మరి మరి మూతాంబర పోతుంటుంది, కన్నెల పైకి పోతుంటుంది. మంచి బట్టలు వేసుకుంటే ఏడుస్తావు, ఎవరైనా వస్తువు కొనుక్కుంటే ఏడుస్తావు. ఇంకా చెప్పనా, నీ పక్కింటోడు 2nd ఫ్లోర్ వేసుకుంటే నీకు షుగర్ వచ్చాను మరి ఏటో మరి ఏ పవల్. యేసు ప్రభు 2వ రాకడలో మనం బ్రతికి బట్ట కట్టాలంటే ఎదుటోడిని చూసి ఏడవ. అదే పులిపిండి. పులిపిండి అంటే ఏంటి? ఆ రోజు రొట్టె పొంగొద్దు అన్నాడంటే ఈ రోజు నీ బుద్ధి పొంగకూడదు గుర్తుపెట్టి. ఆ రోజు పిండి పులియొద్దు అన్నాడంటే ఈ రోజు నీ బుద్ధి పులిసిన దానిలో ఉండకూడదు గుర్తుపెట్టుకో. దుర్మార్గత ఉండకూడదు, అసూయ ఉండకూడదు, రొట్టె ద్రాక్షరసం చేతులు ముంచాలి. వాళ్ళు ఎప్పుడైతే అది పాటించారో బతికి బట్ట కట్టారు. ఇప్పుడు 2వ రాకడలో ఎవరు బతుకుతారు చెప్పిన? బాప్టిజం తీసుకుని ఎవరైతే ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటారో వాళ్ళు ఆశీర్వదింపడతారు. ఇప్పుడు చెప్పండి, ప్రపంచం ఎలా అంతమైపోద్దంటే న్యూటన్ లెక్కల ప్రకారం కాదు. ప్రపంచం ఎలా అంతమైపోద్దంటే పసిఫిక్ మహాసముద్రం నుంచి లివ్యథాన్ని బట్టి కాదు. ఈ ప్రపంచం ఎలా అంతమైపోద్దంటే పెద్ద రాయచి గుద్దితే అంతమైపోద్ది. ఈ ప్రపంచం ఎలా అంతమైపోద్దంటే యేసు ప్రభు 2వ రాకడ వలన అంతమవుతుంది. ఐగుప్తిలో సంచరించిన దేవుడే నేడో రేపో రాబోతున్నాడు. ఇది ఎవరు గుర్తుపట్టినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన కొరకు ఎదురు చూసే ప్రతి సంఘ విశ్వాసి ఖచ్చితంగా చెప్పండి నమ్ముతాడు. అది రేపే జరగచ్చు, ఎల్లుండే జరగచ్చు, ఎప్పుడు జరుగుతుంది ఆ సిద్ధపాటికి మనసు సిద్ధపడి ఉంటే ఎత్తబడే గుంపులు ఉంటాయి. ఇంత విన్నా గానీ ఎంత దుష్టలోకం పెట్టలేకపోతాడు. నీ బుర్ర పని చేయకపోతే నువ్వు ఎంత నెగ్లెట్టుకున్నావు. కునికి వేసిన నిద్రపోయిన కన్యలా ఉంటే నీ దీపాన్ని నువ్వే ఆర్పేసుకుంటావు. వెలిగింపబడిన వ్యక్తులైతే ఈ విషయం నీకు అర్థమైతే మునుపు జరిగిందే చెప్పండి మళ్ళీ జరుగుతుంది,
ఐగుప్తిలో జరిగిందే మళ్ళీ జరుగుతుంది. అంటే అది దృష్టాంతము. ఆ సంగతి నీకు అర్థమైతే సేమ్ అదే రిపీట్ అవుతుంది. చరిత్ర మళ్ళీ తిరగబడుతుంది. మునుపు జరిగిందే మళ్ళీ జరగబోతుంది. ఆ దేవుడు ఇశ్రాయేల్ని కాపాడడానికి వచ్చాడు. ఈరోజు సంఘాన్ని కాపాడడం తన వేవేల